చిన్నప్పటి నుండి గూడా ఎక్కడో వినుంటాము, సినిమాలు చూసుంటాము. కానీ సామాన్యంగా కృష్ణుడంటే మనకెక్కువ ఇష్టమా? రాముడంటే ఎక్కువిష్టమా? కృష్ణ చైతన్యంలోకి కృష్ణుడు అంటే ఎక్కువ ఇష్టం మాతాజీ. కృష్ణుడు ఇష్టం మాతాజీ చైతన్యంలోకి వచ్చాక అంతకుముందు? అంతకుముందు కూడా ఇప్పుడు కృష్ణుడే చేస్తారు ఇష్టం. కాబట్టి కృష్ణుడు అంటే ఇష్టం మాతాజీ. అంతకుముందు రాముడు అంటే ఇష్టం మాతాజీ, వీటిలోకి వచ్చాక కృష్ణుడు అంటే చాలా ఇష్టం. చాలా మటుకు రాముడంటే ఇష్టపడతారు. ఏకపత్ని వ్రతుడు మెయిన్ రీజన్. అబద్ధాలు చెప్పడు, సత్యవంతుడు. ఓకే. పరిపాలకుడు. మాటలు మర్మాలు రావు. సో స్ట్రైట్ ఫార్వర్డ్‌గా అయోధ్యలోనే ఉన్నాడు. అన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఉండి రాజ్యపాలన చేశారు. రామరాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సో రాముడంటేనే పెద్దగా ఇష్టం అనిపిస్తుంది. కృష్ణుడు అనేసరికి అమ్మో వెన్న దొంగలిస్తాడు, అబద్ధాలు చెప్పేస్తాడు, రాసలీలలు చేశాడు. ఇవన్నీ అనుకుంటూ మన కృష్ణ గురించి పూర్తిగా తత్వం తెలియనప్పుడు మనము రాముడే మంచివాడు, మంచి దైవము అని మనం అనుకున్నాం. కానీ కృష్ణుడి గురించి తెలుసుకున్నాం. కొంచెం తెలుసుకున్నాం ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత. అతడే దేవాది దేవుడు అనేది విష్ణుమూర్తి, కృష్ణుడు ఇవన్నీ కూడా బాగా తెలుసుకుంటూ ఉన్నామన్నమాట. అయితే రాముడు ఎటువంటి మర్యాద పురుషోత్తముడు అని రాముడిని అంటారు. ఇక్కడ కృష్ణుణ్ణి పూర్ణ పురుషోత్తముడు అని అన్నాం మనం. అవునా? ఎందుకని పూర్ణ పురుషోత్తముడు అన్నాం? పూర్ణం అంటే ఏంటి? పూర్ణం బూరెలు కంప్లీట్. చేయగలగుడా అని. పూర్ణం బూరెలైతే కాదు కదా. ఏదైనా చేయగలడు, ఆయనకి ఏదైనా అసాధ్యమే అని. సంపూర్ణం అన్నమాట. పూర్తిగా అన్ని సాధ్యమే కృష్ణుడికి. ఇది కాదు అనేది ఏది ఉండదు. మనం అన్ని బద్ధశీలం. సో అయితే ఇక్కడ నేను చెప్పే ఈ స్టోరీ చాలా శ్రద్ధగా మంచిగా వినండి అందరు కూడా. అయితే ఈ హిజ్ గ్రేస్ కృష్ణ కిషోర్ ప్రభుజీ అని ఉజ్జయిన్ నుంచి ఒక ప్రభుజీ మొన్న ఇస్కాన్ హ్యాబిట్స్కి వచ్చారనమాట. సో ఆదివారం నాడు నేను ఆయన ప్రవచనం విన్నాను. ఈ ఒక వారం నుండి ఎక్కడ ఏ ప్రభుజీ ఏ వీడియోలు చూసినా మనకి చైతన్య ప్రభు గురించే చెప్తూ ఉన్నారనమాట. సో చైతన్య ప్రభు చరిత్ర మనం చదవాలంటే ముందేమంటారంటే భగవద్గీత చదివితే డిగ్రీ పాస్ అయినట్టంట. ఓకే, అర్థమవుతుందా? స్కూలింగ్ అంటే ప్రపాద బుక్స్ అవన్నీ చదివిన తర్వాత భగవద్గీత చదివి అవగాహన చేసుకుంటే డిగ్రీ. ఆ తర్వాత భాగవతం చదవాలి అనమాట. భాగవతం చదివితే పీజీ కోర్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని అంటారు. అయితే చైతన్య చరితామృతం చదవడం అంటే పిహెచ్డి చేసినట్టు అనమాట. అంటే డాక్టరేట్ డిగ్రీ అనమాట, హయ్యెస్ట్. సో డాక్టర్, మన పేరు ముందు డాక్టర్ అని వస్తుంది, దాన్ని పిహెచ్డి ఫిలాసఫీ అని అంటారనమాట. సో అంటే ఏదో ఒక సబ్జెక్ట్ మీద చేయటం. సో అలాంటిదన్నమాట చైతన్య చరితామృతం చదివినట్లయితే. సో అది లాస్ట్లోనే మనం చదివితే మనకు అర్థమవుతుంది. కానీ భాగవతం చదవడానికే 100 సంవత్సరాలు ఏం సరిపోతాయి అని మనం సరే కొంతవరకు మనం తెలుసుకోవాలన్నమాట. చైతన్య మహాప్రభు గురించి ముందుగా పరిచయం చేసింది మన ఇస్కాన్ వాళ్ళే. అంతకుముందు మన కృష్ణుడు, రాముడు, వేరే అన్ని అవతారాలు తెలుసు. కానీ చైతన్య మహాప్రభు కలియుగంలో వచ్చారు అని తెలుసుకోవాలంటే ఆయనని ఎక్కువగా హైలైట్ చేసి ఆయన ఏంటి అని తెలుసుకోవాలంటే మనకి ఇస్కాన్ చెప్పగలుగుతుంది. ఇస్కాన్ సంఘ స్థాపకాచార్యులు ఎవరు? ఏసీ భక్తి వేదాంత స్వామి. సో ఆయన అంటే ప్రభుపాదుల వారు అనమాట. సో ఏసీ భక్తి వేదాంత శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన మనకి ఇక్కడ ఎక్కువగా పరిచయం చేసి చైతన్య చరితామృతాన్ని కూడా అనువదించారు. సంస్కృతంలో నుండి వేరే వేరే భాషల్లో అనువదింపజేసి అవి కూడా చాలా పుస్తకాలు, ఒక 12 పుస్తకాలు ఎంత ఉంటాయి ఆయన చరిత్రం చదవాలంటే. సో అలా మనకి పరిచయం అనమాట. సో చైతన్యము అంటే అర్థం ఏమనుకుంటున్నాం మనం? చైతన్యము అంటే అర్థం ఏంటి? అంటే మనలోటి మార్పు. చైతన్యం అంటే కదలిక అన్నమాట, జీవం. ఇప్పుడు మనము నిన్న జడ పదార్థము అని ఒక విషయం చదువుకున్నాం. అంటే జడ పదార్థం అంటే సాలిడ్ థింగ్స్ అన్నమాట.
సో ఇక్కడ ఈ సపోజ్ ఈ ఫోన్ తీసుకున్నాము, పుస్తకం తీసుకున్నా, పెన్, ఇవన్నీ కూడా జడ పదార్థాలు. ఎక్కడ వేస్తే అక్కడ ఊపిరి పీల్చుకోవడం, ఇట్లాంటి ఏం జీవం అనేది ఏమి ఉండదు. సో వాటిలో చైతన్యం అనేది ఉండదన్నమాట. కానీ జీవుల్లో చైతన్యం అనేది ఉంటే కదలిక, మూవ్మెంట్ అన్నమాట. సో శ్రీ చైతన్య మహాప్రభు అంటే ఒక కదలిక అన్నమాట. కృష్ణుడే చైతన్య మహాప్రభు కలియుగంలో మాయాపూర్లో పుట్టారు. మాయాపూర్ని నవద్వీప్ అని అంటారు అన్నమాట. అంటే 9 ద్వీపాలు ఉన్నాయని. ద్వీపం అంటే తెలుసా మీకు? ఐలాండ్స్. ఓకే, సో 9 ద్వీపాల నడుమ ఆయన పుట్టారు కాబట్టి నవద్వీప్లో ఆయన పుట్టింది. ఇవన్నీ కూడా వెలికి తీసింది శ్రీల ప్రభుపాదుల వారు. అంటే ఆ పుస్తకాలు రచించి ఉన్నాయి, అన్ని కూడా మనకి తెలియజేసినందుకే మనకి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. ఆయన ఈరోజు పుట్టారు, అది ఆ సెలబ్రేషన్ మనం ఈరోజు చేసుకోబోతున్నాం. అయితే ఎందుకు పుట్టాడు మరి? కృష్ణుడు పుట్టాడు కదా, కృష్ణుడు ఇన్ని లీలలు చేశాడు, భాగవతం చదువుకున్నాము, కృష్ణుడి గురించి తెలుసుకున్నాము, కృష్ణుడు అంటే దేవాది దేవుడు అని అనుకుని ఆయనకు పూజ చేస్తున్నాం కదా, మళ్ళీ ఈయనేంటి మధ్యలో అని మనము అనుకునే వస్తుంది, ఆ క్వశ్చన్ అనేది వస్తుంది. కానీ చైతన్య మహాప్రభు ఏంటి అంటే ఒకానొక సమయంలో ఎందుకు పుట్టాడు అనేది చూద్దాం. ఇక్కడ లక్ష్మీదేవి ఊరికినే చాలా భయపడుతుందంట. నువ్వు ఇన్ని అవతారాలు తీసుకుంటున్నావు, ఎక్కడ ఎప్పుడు ఏ అవతారం తీసుకున్నా ఏదో ఒక శస్త్రాలతోని వాటితోని అందరినీ చంపుతూనే ఉంటావు. నువ్వు ఏ అస్త్రం లేకుండా భక్తిలో ఉండి చక్కగా భక్తి చేసుకుంటూ అందంగా మంచిగా ఉన్న జన్మ అనేది నీకు వస్తుందా రాదా అని అడిగిందంట. అయితే అదొక చిన్న స్టోరీ, అలా పాస్ట్ టైం చెప్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే గంగామాత యమునామాత ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. యమునామయ్య గంగామాత ఏమంటుందంటే యమునామయ్యతోని, నువ్వెంత అదృష్టవంతురాలివి, శ్రీకృష్ణ భగవానుడు నీ దగ్గరనే ఉన్నాడు, నీ యమునలో నుండే పయనించి వచ్చి గోకులంలో ఉన్నాడు కదా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్తుందంట. అయితే శ్రీకృష్ణుడు వింటాడనమాట. అప్పుడు గంగామయ్యకి ప్రామిస్ చేస్తాడంట, ఈసారి ఆవిర్భవించినప్పుడు గంగా తటన్న నేను జన్మ తీసుకుంటాను అని. ఇది కూడా ఒక చిన్న పాస్ట్ టైం. సో అసలు పాస్ట్ టైం ఏమి అంటే మనము కృష్ణ కథలు చెప్పుకున్నాం. 10వ క్యాంటోని కృష్ణ స్టోరీ బుక్ లాగా మనకి ఇచ్చారు. అది మీకు ఏమైనా కొన్ని గుర్తున్నాయా? చాలా అధ్యాయాలు మనం చదువుకున్నాం కృష్ణుడి గురించి. సో దాంట్లో రుక్మిణితోని ఒక విధంగా సంభాషిస్తూ ఉంటారు కృష్ణుడు అనమాట. ఒక సమయంలో కృష్ణుడు పెళ్ళైపోతుంది. ఎంతమంది భార్యలు కృష్ణుడికి? 1116. చెప్పు. 1016 అంటున్నారు కదా ఈ భార్యలు పెళ్ళిళ్ళు అయిపోయింది. 1108 8 అష్ట భార్యలు అనమాట. తర్వాత వాళ్ళు 16. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ సంఖ్య వీళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు పుట్టారు, మనుమలు మాణిక్యాలు అన్నీ వచ్చేసిన తర్వాత ఒకరోజు రుక్మిణిని కొంచెం ఏడిపించాలి అనిపించింది కృష్ణుడికి. సో వెళ్ళేసి రుక్మిణితోనే అంటాడనమాట, ఏమని, నువ్వు అసలు చాలా తప్పు చేసావు, నాకేమీ పుట్టుక లేదు, మరణం లేదు, ఇట్లాంటి వాడిని సెలెక్ట్ చేసుకున్నావు, నాకంటే శిశుపాలుడే చాలా గ్రేట్, అందంలో ఐశ్వర్యంలో అన్నిట్లో కూడా, నువ్వెందుకు నన్ను చేసుకున్నావు పెళ్ళి అని చెప్పి కొంచెం ఎగతాళి చేస్తాడు. ఎగతాళి చేసి శిశుపాలుడిని అవన్నీ బాగా పొగిడి చేసేసరికి రుక్మిణికి చాలా బాధేస్తుంది అనమాట. బాధేసి తర్వాత కృష్ణుడు ఎంతటి గొప్పవాడు అని కృష్ణుడికి చెప్తూ ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి రుక్మిణి మందిరంలోకి వెళ్ళి బెడ్రూమ్లోకి మళ్ళీ అంటాడనమాట కృష్ణుడి మాట. అనేసరికి ఆమె గట్టిగా పాదాలు పట్టుకొని రుక్మిణీదేవి కళ్ళెంబట నీళ్లు పెట్టుకుంటుందంట. సో అప్పుడు కృష్ణ ఏమనుకుంటాడంటే, అప్పుడు సంగతి ఇంకా మర్చిపోలేదా, అప్పుడు నీతో అంటే
రుక్మిణి కూడా తిరిగి ఏదైనా మాటలు అంటుంది, చిన్న ఫైటింగ్ లాగా అవ్వాలి అని అనుకుంటాడు కృష్ణుడు. కానీ ఆవిడ చాలా ఫీల్ అయ్యి బాధపడితే ఇంకా కృష్ణుడిని చాలా గ్లోరిఫై చేస్తుంది. నువ్వు దేవాది దేవుడవు, నువ్వు ఇలా అలా అని చెప్పేసి అని అంటుంది అన్నమాట. సో అయితే ఈ మళ్ళీ వచ్చి కృష్ణ ఇట్లా అనేసరికి రుక్మిణి ఏమంటుందంటే, నీకు అస్సలు అర్థం కాదు కృష్ణ, డివోటీస్ అంటే నీ యొక్క భక్తులు నిన్ను ఎంత కావాలనుకుంటున్నారు, నీ గురించి ఎంత ఏడుస్తున్నారు, ఇవన్నీ నీకు అర్థం కావు, నువ్వు పరిపూర్ణుడవు కానే కాదు అని అంటది. అర్థమైందా? ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాము, కృష్ణుడు పరిపూర్ణ పురుషోత్తముడు అనుకున్నాం. కానీ రుక్మిణీదేవి ఏమంటుంది, నువ్వు అసలు పరిపూర్ణుడివే కాదు, నువ్వు డివోటీస్ని నీకు అర్థం చేసుకోవడమే రాదు, నేను నీ యొక్క గ్లోరిఫికేషన్ కి నీకు ఆ సంగతి నేను ఎప్పుడో మర్చిపోయాను, నువ్వు నన్ను టీజ్ చేసింది, కానీ నేను ఒక భక్తురాళ్ళగా నీ పాదాల మీద కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకుంటే ఏదేదో గుర్తు చేస్తున్నా, అసలు నీకు డివోటీస్ని అర్థం చేసుకోవడం రాదు, నువ్వు అసంపూర్ణుడివి అని అంటుందంట రుక్మిణీదేవి. ఇలా అనుకునేసరికి కృష్ణుడు ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళ సంభాషిస్తుండగా నారదుడు వచ్చేసాడు. నారదుడు ఎలాంటి భక్తుడు అంటే కృష్ణుడికి ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతాడు. ఇప్పుడు మనము మన ఇంట్లో మన బెడ్రూమ్ లో మాట్లాడుకుంటున్నాం భార్య భర్తలు, ఎవరైనా లోపలికి రావాలంటే సంశయిస్తారు, అవునా కాదా? కానీ కొందరికి పర్మిషన్ ఉంటుంది, వాళ్ళకి ఏమీ ఇది అంటే మోమాటాలు అట్లాంటివి ఏమి ఉండవు. సో ఎవరు రావచ్చు బెడ్రూమ్ లోకి భార్య భర్తలు ఉన్నప్పుడు? సామాన్యంగా ఎవరు వస్తారు? పిల్లలు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, పిల్లలు పరిగెత్తుకుంటూ రావచ్చు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు రావచ్చు, కొడుకు రావచ్చు, కోడలు రావచ్చు, ఎవరు ఇంటి సభ్యులు అని అనుకోండి. ఓకే, సో ఇక్కడ నారదుడు డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వెళ్ళి, నారదుడు ఎలాంటి వాడంటే ముల్లోకాలు తిరుగుతుంటాడు, సంచారి, అందరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. సో నారదుడు వచ్చాడు అనమాట. వచ్చి ఏదో హాట్ డిస్కషన్ అవుతున్నట్లుంది అని అంటాడంట. అంటే అప్పుడు రుక్మిణీదేవి అంటది, చూడు ఇలా ఉన్నాడు ఈయన అపూర్ణుడు, అసలు పూర్ణ పురుషోత్తముడు కానే కాదు, డివోటీస్ ని అర్థం చేసుకోవడమే రాదు, ఆయన ఇంకో జన్మ తీసుకొని డివోటీ లాగా పుట్టవలసిందే, అంటే ఒక భక్తుడిలాగా పుడితే భక్తుడిని అర్థం చేసుకోగలడు అని అంటారు. అనేసరికి అప్పుడు నారదుడికి గుర్తొస్తుంది, అవును నువ్వు నాకు ఒకసారి ప్రామిస్ చేశావు, మళ్ళీ కలియుగంలో ఒక భక్తుడిలాగా పుడతానని చెప్పి, నీకు గుర్తుందా ఆ పాస్ట్ టైం అని చిన్నగా గుర్తు చేస్తాడు. ఏమంటే లక్ష్మీదేవి మంచి పాయసం చేస్తుందంట. చేసినప్పుడు వైకుంఠంలో విష్ణుమూర్తికి ఇస్తూ నారదుడు కూడా కొంత ప్రసాదం పెట్టిందంట. నారదుడు ఆస్వాదించాడు చక్కగా, ఉత్తిష్ట మంచిగా ఆస్వాదించి ఊరుకునే ఉండడు కదా, కైలాసంకి వెళ్తాడు అనమాట. వెళ్ళేసరికి నారదుడు చెయ్యి మంచి పాయసం వాసన వస్తుంటే, అయితే శివుడికి చాలా నోరు ఊరిందంట. ఊరి, నువ్వు పాయసము అది ప్రసాదం తిన్నావు, మరి నాకెందుకు తీసుకురాలేదు కైలాసం వస్తున్నప్పుడు అంటే, ఏమో నేను తినేసాను, నాకు బాగా నచ్చింది అని చెప్పేసి ఆ ప్రసాదం కోసము నారదుడు వేళ్ళు గోళ్ళు అన్ని వెతుకుతాడంట. శివుడు నాకు కావాలి, ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, చెయ్యి సరిగ్గా అడిగేవాళ్ళు, బాగా వెతుకు అంటే ఒక్క మెతుకు గోరులో దొరుకుతుందంట, ఒక్క మెతుకు, ఆ పరమాణం మెతుకు, ఆ మెతుకు నోట్లో వేసుకుంటాడు శివుడు. ఈ లోపల పార్వతి చూసేసింది, ఓహో విష్ణుమూర్తి ఉత్తిష్ట మీరిద్దరే ఎంజాయ్ చేస్తారు, నాకేది అని అడుగుతుందంట. అంటే అంత ప్రాముఖ్యత ఉందన్నమాట దేవతల్లో కూడా ఆయన యొక్క ఉత్తిష్ట ప్రసాదం తినడానికి. సో అప్పుడు ఏమైందంటే ఇంకా విష్ణుమూర్తి ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుందని చెప్పేసి, నేను కలియుగంలో మళ్ళీ జన్మ తీసుకుని అందరినీ ఉద్ధరిస్తాను, అందరినీ కూడా ముక్తి పొందేటట్టు చేస్తాను, అప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ప్రామిస్ చేస్తాడంట నారదుడికి. అది గుర్తు చేస్తాడనమాట. ఇప్పుడు రుక్మిణీదేవి ఇది ఉన్నప్పుడు గుర్తు చేస్తే, అవును నువ్వు ఎలాగైనా పుట్టవలసిందే, డివోటీ లాగా అంటే మంచి భక్తుల్లాగా పుట్టవలసిందే అని చెప్పి అనుకుంటారు అని చెప్తారనమాట. సో ఏ డివోటీ ఏ విధంగా మనం భక్తులు ఎటువంటి వాళ్ళు అనుకున్నాము, 5 రసాలు చెప్పుకున్నాము, మీకేమైనా గుర్తున్నాయా? శాంతరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము, సాఖ్య,
ఓకే. సో దీనిలో ఎలా ఏంటి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఏ రసంలో పుడితే ఎలా ఉంటుంది? సో అక్కడ ఏం చేస్తారంటే ఇక అప్పుడు ఈ ఈ బాగా ఎవరు నారదుడు గుర్తించాలి ఇప్పుడు ఒక మంచి డివోటీని అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ డిసైడ్ అయింది ఏమంటే మళ్ళీ నువ్వు ఒక జన్మ తీసుకోవాలి, మంచి భక్తుల్లాగా పుట్టాలి అని చెప్పేసి. సో తర్వాత నారదుడు అక్కడి నుండి వెళ్ళేసరికి గంగా రివర్ దగ్గరికి వెళ్తాడు, గంగా తటం దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్ళేసరికి ఒక బ్రాహ్మణుడు చక్కగా గంగలో మునిగి స్నానం చేసి కుటుంబ సమేతంగా శాలిగ్రామాలకి పూజ చేస్తున్నాడు. అనుకున్నాడు ఈయన ఎంత మహాభక్తుడు, కుటుంబంతో సహా తీసుకున్నట్టు మెత్తగా ఉంది. హరే కృష్ణ. సో కుటుంబంతో సహా చక్కగా శాలిగ్రామాలకి పూజ చేసుకుంటున్నాడు. సో ఈయన మహాభక్తుడు, చాలా గొప్ప భక్తుడు అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళి యు ఆర్ ద గ్రేటెస్ట్ డివోటీ అన్నాడంట. అంటే నువ్వు చాలా పెద్ద భక్తుడు ఈ దేవుడికి. అంటే ఇప్పుడు నన్ను కానీ మిమ్మల్ని కానీ ఎవరైనా మీరంతా భక్తులు, శుద్ధ తత్వ భక్తులు అని మనం అన్నాం అనుకోండి, మనం యాక్సెప్ట్ చేస్తామా? అవును అవును నేను పెద్ద భక్తురాల్ని అంటామా మనం? లేదు మాతాజీ. కాదు మాతాజీ. ఇంకా ఎంత పెద్దగా అయినా ఎంత భక్తి చేసినా గానీ ఆ మాట వినడానికే భయం వేస్తుంది. అది నిజమైన భక్తుల యొక్క లక్షణం అన్నమాట. సో ఆ బ్రాహ్మణుడు అంటాడు, నేనేం చేశాను, దేవుడికి ఏమర్పించానని? ఒక ఇంత దళము, తులసి దళము తోయం నీళ్లు, అంతేగాని నేను ఇంకంతకంటే ఎక్కువ నేనేం చెయ్యలేకపోయాను. మీరు పైన లోకాలకి వెళ్ళండి, ఎక్కడ ఇంద్రుడి దగ్గరికి, ఒక కింగ్ దగ్గరికి, ఒక రాజు దగ్గరికి వెళ్ళండి. ఆ రాజు ఎన్ని గుళ్ళైనా కట్టిస్తాడు, ఎన్నో దివ్యమైన పూజలు చేయిస్తాడు, మంచి వస్త్రాలు వేయిస్తాడు, నవవిధ భక్తి రకరకాలుగా చెయ్యగలుగుతారు అని చెప్పేసి అని అంటాడనమాట. అప్పుడు ఇంకా నారదుడు ఆ రాజు దగ్గరికి వెళ్తాడు. నారదుడి కథ ఏంటంటే ఎవరు గొప్ప డివోటీ అనేది కనుక్కోవాలన్నమాట. సో అక్కడి నుంచి వెళ్తాడు ఆ రాజు దగ్గరికి. అప్పుడు రాజు అంటాడు, నిజమే నా దగ్గర ఉన్నది, నేనేదో ఇంత సర్వీస్ చేసుకుంటున్నాను, కానీ మీరు పొగిడే అంత గొప్ప డివోటీని నేనైతే కాదు, ఐ డోంట్ డిజర్వ్ అని చెప్తాడనమాట. చెప్పి నేను ఇక్కడ ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో ఏదో నాకున్న దాంట్లో ఈ పూజ చేసుకుంటున్నాను, ఇది చేయగలుగుతున్నాను. మీరు ఇంద్రలోకానికి వెళ్తే ఇంద్రుడు ఇంకా గొప్పగా భక్తి చేస్తాడు, సో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళండి, ఆయన అసలైన భక్తుడు అని చెప్తాడనమాట. చెప్పేసరికి ఇంకా నారదుడు రై అని ఎగురుతాడు, ఎగిరి ఇంద్రలోకానికి వెళ్తాడనమాట. ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుడికి నమస్కరించి, నీ అంత గొప్ప డివోటీని నేను చూడలేదు, విష్ణుమూర్తిని ప్రార్థించి ఉపేంద్రాన్ని తెచ్చుకున్నావు. ఉపేంద్ర అంటే ఎవరు? ఆయన యొక్క తమ్ముడు అనమాట. ఆయన ఎవరో కాదు, వామనుడు. సో వామనుడికి నువ్వు, విష్ణుమూర్తి వామనుడు అవతారం ఎత్తుతాడు కదా, మీకు అందరికీ తెలుసు, బలి చక్రవర్తి. సో ఈ ఉపేంద్ర అనే అతను ఇంద్రుడికి తమ్ముడు అవుతాడు. సో నువ్వు నీ చిన్న తమ్ముడిని కూర్చోబెట్టుకొని చక్కగా నువ్వు తినిపిస్తూ ఉంటావు కదా ఆహారము, అంటే నువ్వు ప్రసాదం నీ తమ్ముడికి కాదు, విష్ణుమూర్తికి స్వయంగా తినిపిస్తున్నావు. ఇంత గొప్ప భక్తుడిని నీ ఇంకెక్కడ ఉండడు ఈ ముల్లోకాలు వెతికిన అని నారదుడు ప్రశంసిస్తాడు ఇంద్రుడిని. అప్పుడు ఇంద్రుడు భయపడిపోతాడనమాట. నేను చేసిన తప్పులు కొన్ని కాదు, విష్ణుమూర్తిని ఎన్ని రకాలుగా, ఎన్నో విధాలుగా కృష్ణుణ్ణి, విష్ణుమూర్తిని ఎన్నో ఇన్సల్ట్స్ చేశాను. సో మీకు గుర్తులేదా నారదా, ఏం చేశాడు ఇంద్రుడు కృష్ణుణ్ణి? గోవర్ధనగిరి గోవర్ధనగిరి పర్వతాన్ని అప్పుడు ఎంత ఇబ్బంది పెడతాడు కృష్ణుణ్ణి, వర్షం కురిపించి, రాళ్ళు కురిపించి ఇంత బాధ పెడతాను నేనెక్కడ భక్తుణ్ణి, ఆయననే శంకించాను నేను, ఆయన గ్రేట్నెస్ ని. రోజు వెళ్తాను వైకుంఠానికి, రోజు విష్ణుమూర్తికి దండం పెట్టుకుంటే కూడా ఆయన నాకంటే గ్రేట్ కాదని నేను అన్నాను, కాబట్టి
నేను గ్రేట్ డివోటీ కాదు, గొప్ప భక్తుడిని కాదు, బ్రహ్మ నాకంటే ఎక్కువ భక్తుడు అని చెప్తాడు. అప్పుడు నారదుడు మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు అనమాట. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నీవు నా గొప్ప భక్తుడివి అని ఆయనని పూజిస్తాడు. ఎందుచేత అంటే అన్ని వేదాలు విష్ణుమూర్తి దగ్గర నుండి, విష్ణుమూర్తికి మొదటి పుత్రుడవు నువ్వు. బ్రహ్మ ఎవరు? నారదుడికి తండ్రి. ఓకే, సృష్టికర్త. సో ఆ బ్రహ్మని పొగుడతాడనమాట బాగా. పొగిడేసరికి బ్రహ్మకి ఎన్ని తలలు ఉంటాయి? 4 మాతాజీ. 4 మాతాజీ. అప్పుడు 4 తలలకి 2 కళ్ళు చొప్పున 8 కళ్ళు. 8 కళ్ళల్లోంచి జలజలా జలజలా నీళ్లు కారుతున్నాయి, ఏడుస్తున్నాడంట. నన్నెందుకు పొగుడుతున్నావు నారదా? నీకు తెలియదా కృష్ణుడిని నేను ఏ విధంగా ఏడిపించాను? ఎలా ఏడిపిస్తాడు బ్రహ్మ? గోపబాలుని తీసుకుపోయి దాచిపెడతారు కదా, దొంగతనం చేస్తాడు. గోపబాలుని, గోవుల్ని, దూడల్ని అందరినీ. బ్రహ్మ విమోచన లీల. ఆ లీల నీకు తెలియదా నారదా? నన్నెందుకు ఇలా అంటున్నావు నువ్వు? తండ్రి, నా తండ్రి విష్ణుమూర్తి, కృష్ణుడు అంటే ఎవరు? నా తండ్రినే నేను శంకించాను, నా తండ్రినే నేను పరీక్ష పెట్టాను. అలాంటి నన్ను ఎందుకు ఇలా చేస్తావు? లేదు, నేను గొప్ప డివోటీని కాదే కాదు, నాకంటే ఇంకా పెద్ద భక్తుడు శివుడు అని చెప్తాడు. అప్పుడు నారదుడు మళ్ళీ ఇంకా కొంచెం విసుగొస్తుంది ఈయనకి, కానీ గొప్ప డివోటీని కనుక్కోవాలి ఇప్పుడు ఎవరు ఏంటి అని. సో ఆయన మళ్ళీ కైలాసానికి వెళ్తాడనమాట. కైలాసానికి వెళ్ళి అక్కడ పొగుడుతూ ఉంటాడు శివుణ్ణి. నీ అంత గొప్పవాడు లేదు, అది ఇది అని చెప్పేసి. సో ఇక్కడ మనము ఏంటి శివలీల అని కొంచెము చదువుకున్నాం కృష్ణ బుక్ లో, గుర్తుందా? అక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే అస్త్రాలకి జ్వరం వస్తుంది. సో ఇవన్నీ శివుడు ఎలాగో ఓడిపోతాడు అనమాట ఆ విషయంలో. అంటే కృష్ణుడి యొక్క గ్రేట్నెస్ అన్నీ తెలిసి కూడా నేను ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఫెయిల్ అయిపోయాను కదా అని చెప్పి శివుడు నాకంటే నేను గొప్ప భక్తుడిని కాదే కాదు, కానీ వైష్ణవానాం యథా శంభో అంటారు కదా, అయితే లార్డ్ లవ్స్ అండ్ వర్షిప్స్ యూ అని నారదుడు అంటాడు. లేదు, నువ్వంటే చాలా ఇష్టము. రాముడు రామలింగేశ్వరుని ప్రతిష్ఠిస్తాడు కదా రామేశ్వరంలో, అలా రామావతారంలో నిన్ను పూజించాడు, నువ్వు చాలా గొప్పవాడి అని అంటే, లేదు లేదు, కాదే కాదు, నువ్వు వైకుంఠానికి వెళ్ళు, నాకంటే గొప్ప భక్తురాలు లక్ష్మీదేవి, ఎప్పుడు దాస్యభావంలో ఉండి కాళ్ళొత్తుతూ ఉంటుంది లక్ష్మీదేవి, చాలా గొప్ప భక్తురాలు అని చెప్తాడు. అప్పుడు ఇంకా మళ్ళీ వైకుంఠానికి వెళ్తాడు. నారాయణ నారాయణ అనుకొని వైకుంఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవికి చెప్తే, లక్ష్మీదేవి, మనం లేడీస్ కదా, ఎవరైనా గొప్పగా పొగిడితే ఏం చేస్తాం? మురిచిపోతాం ఫస్ట్, అవునా కదా? అవునా? అవును మాతాజీ. మాతాజీ. తొందరగా మురిసిపోతూ ఉంటాం. చాలా భక్తురాలివి, భర్తకి పాదసేవ చేస్తూ వెన్నంటి ఉంటావు, అది ఇదని పొగిడేసరికి అవును అనుకుంటది. ఈ లోపల నరసింహ అవతారంలో ఉగ్ర రూపంలో ఉంటాడు నరసింహ భగవానుడు. చాలా కోపంగా ఇలా ఉంటాడు కదా. అయితే ఆయన ఎప్పటికీ చల్లారట్లేదు ఆయన కోపము. నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి అనేసరికి ఏముంది, నేను వెళ్ళేసరికి చల్లబడిపోతాడు అని లక్ష్మీదేవి అనుకుంటుంది. కానీ ఆయన ఎలా ఇట్లా ఇట్లా క్రూరంగా గట్టిగా అరుస్తూ రోరింగ్ లయన్ ఎలా ఉంటుంది అలా ఉండేసరికి ఆమె యూటర్న్ తీసుకొని మళ్ళీ వైకుంఠానికి వచ్చేస్తుందంట. ఏంటంటే, నా యొక్క ఆల్బంలో మ్యారేజ్ అయిన కాడి నుంచి ఇంత ఉగ్ర రూపం నా భర్తలో నేను చూడలేదు, ఇది నా వల్ల కాదు అని చెప్పేసి. అప్పుడు ఎవరు శాంతపరుస్తారు నరసింహస్వామిని? ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు బాగా స్తోత్రాలు చేసి పొగిడి మెల్లగా అప్పుడు శాంతపరుస్తాడు. అంటే లక్ష్మీదేవి కంటే గొప్ప భక్తులు ఎవరు అని అంటే ప్రహ్లాదుడు. మళ్ళీ పరిగెత్తుకుంటూ నారదుడు ప్రహ్లాదుడి దగ్గరికి వస్తాడు. వచ్చి అప్పుడు శివుడు చెప్తాడనమాట, నువ్వు ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా చిన్న పిల్లోడు నీ శిష్యుడు, ప్రహ్లాదుడు ఎవరి శిష్యుడు? నారదుడు శిష్యుడు కదా. ఎందుకంటే ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడే నారదుడు హరి కథలు అన్ని చెప్పి చెప్పి హరి భక్తుడు అయ్యాడు ఆయన. సో ఆ చిన్న పిల్లవాడు హరిభక్తుడు, అందుచేత నీవు అతనికి దండవత్
చెయ్యాలి, నువ్వే గురువు అని అనుకోవద్దు అని శివుడు చెప్పి పంపిస్తాడు. ఎవరికి? నారదుడికి. సో నారదుడు ప్రహ్లాదుడి దగ్గరికి వస్తాడనమాట. వచ్చి దండవత్ చేస్తాడు. ప్రహ్లాదుడు ఆశ్చర్యపోతాడు. నేను ఒక చిన్న బాలుణ్ణి, నేను ఎవరో కాదు, నీ శిష్యుడని, నేను పుట్టక ముందు నుంచే నీ కథలు విని నువ్వు నా గురువువి, నువ్వెందుకు ఇలా నాకు సాష్టాంగం చేస్తున్నావు అని అడుగుతాడనమాట. అడిగి అంటే నువ్వు చాలా గొప్ప భక్తుడివి కదా అందుకని అని అంటాడు. లేదు, నేను గొప్ప భక్తుడిని కాదు, నేను చాలా చిన్న పిల్లవాడిని, నాకు భయమేసింది ఇందులో పడేసి అందులో పడేసి అక్కడ కాల్చి అవన్నీ చేసినప్పుడు హరిని నేను ప్రార్థించాను, ఆయన నాకు సర్వీస్ చేశాడు, వచ్చి సేవ చేశాడు, నన్ను రక్షించాడు, నాకు తెలియదు ఇలా నేను సేవ చేయాలి కానీ ఆయనతో సేవ చేయించుకున్నాను. నేను గొప్ప భక్తుడిని కానే కాదు, హనుమాన్ గొప్ప భక్తుడు. ఎలా అంటే చాలా సర్వీస్ చేశాడు రాముడికి. యుద్ధంలో ఇక్కడ సీతమ్మని వెతికి తీసుకొచ్చాడు, మళ్ళీ సుగ్రీవుణ్ణి ఫ్రెండ్షిప్ చేయించాడు. సో ఇంత సేవకుణ్ణి వదిలేసి నన్నెందుకు అంటున్నావు, నేను కానే కాదు, హనుమాన్ ఈజ్ గ్రేట్ అని చెప్తాడు. ఈ స్టోరీ కొంచెం లెందీగా అనిపిస్తుందా మీకు? లేదు మాతాజీ, బాగుంది. లేదు మాతాజీ, మామూలుగా ఈ స్టోరీ నేను కూడా ఎక్కడ వినలేదు ఇట్లాంటిది. కంటిన్యూస్ వస్తానే చాలా ఉంది. చెప్పారనమాట. నేను మళ్ళీ రాత్రి విని రాసుకున్నాను కొన్ని పాయింట్స్. సో అలా అప్పుడు హనుమాన్ దగ్గరికి వెళ్తాడనమాట. హనుమాన్ దగ్గరికి వెళ్తే హనుమంతుడు అంటాడు, అవును నేను ఏదో సేవ చేశాను, నాకు అవకాశం దొరికింది చేశాను, కానీ రాముడికి నాకు డివోషన్, ప్రేమ అదన్నీ ఎక్కువ ఉండుంటే రాముడు నా దగ్గరే ఉండేవాడు కదా, నేను రాముడితో వెళ్ళిపోవాల్సిన వాడిని, నన్ను వదిలేసి రాముడు కేవట్ అని ఉంటాడు కదా, పడవ నడిపేవాడిని కూడా తీసుకెళ్ళాడు, విముక్తి వచ్చింది ఆయనకి, శబరిని తీసుకెళ్ళాడు, భార్యలు వెళ్ళిపోయారు, ఇంతమందిని తీసుకెళ్ళి నన్ను మాత్రం వదిలేశాడు. ఇది ఎక్కడ, నేను ఆ డివోటీ అయితే నేను స్వచ్ఛమైన భక్తుడిని రాముడికి అయి ఉంటే నన్ను కూడా తీసుకెళ్ళేవాడు కదా, నాతో లేడు కాబట్టి నేను కాదు. పాండవులు బాగా గొప్ప భక్తులు అని చెప్తాడు. ఎందుచేత అంటే కృష్ణుడు ఎప్పుడు పాండవుల దగ్గరే ఉంటాడు, పాండవుల్ని అన్ని వెన్నంటుకుని ఉంటాడు. మామూలుగా ఒక్క భార్యని వదిలి ఒక్క వారం రోజులు బయటికి వెళ్ళాలంటేనే చాలా కష్టం. అలాంటి కృష్ణుడు ఇంతమంది భార్యల్ని కుటుంబాలని అన్నీ వదిలేసి పాండవులతో ఉండి వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళు చాలా గొప్ప భక్తులు అని చెప్తాడనమాట హనుమంతుడు. అప్పుడు మళ్ళీ నారదముని నారాయణ 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 అనుకుంటూ పాండవుల దగ్గరికి వెళ్తాడు. పాండవులు ఒప్పుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా? పాండవులు గ్రేట్ డివోటీస్. ఒప్పుకోరు లేదు మాతాజీ. గ్రేట్ డివోటీస్ ఎవ్వరు కూడా మేము గ్రేట్ డివోటీస్ అని ఒప్పుకోరు. సో పాండవుల దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్తే అప్పుడు పాండవులు ఏమంటారంటే, నిజమే మాతో ఉన్నాడు, కానీ మాకు కష్టం వచ్చినప్పుడు కృష్ణుడు మాతో ఉన్నాడు, మాకు సాయం చేశాడు, మా దగ్గర ఉన్నాడు, కానీ ఇక్కడ ఆ కష్టం తీరిపోగానే ద్వారకాకి వెళ్ళిపోయాడు కదా, ద్వారకావాసులు ఎంత అదృష్టవంతులు, అక్కడే ఉంటాడు కృష్ణుడు, అక్కడ ఎంతమందిని రాక్షసులు చంపుతాడు, వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. సో అక్కడే ఉండి రోజు వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉంటాడు కాబట్టి ద్వారకావాసులు చాలా గ్రేట్ డివోటీస్ అని అంటారు అని చెప్తారు పాండవులు. మేం కాదు అని చెప్పేసి, మేమేదో అవసరానికే కృష్ణుడి దగ్గర ఉన్నాం కానీ కాదు అని అంటారు. ఇంకా నారాయణ 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 అనుకొని ద్వారకాకు వస్తాడు. ద్వారకాకు వచ్చేసరికి ఆ ద్వారక యొక్క సింహాసనం మీద ఎవరు కూర్చుని ఉంటారు? కృష్ణ వాళ్ళ తాతయ్య మాతాజీ. ఉగ్రసేనుడు. ఓకే, ఉగ్రసేనుడు సభలో ఉన్నారు. ఆ తర్వాత అందరూ కూడా కూర్చుని ఉన్నారు. సభ సైలెంట్ గా ఉంది. అప్పుడు నారదుడు అడుగుతాడు, ఏమైంది, ఎందుకు ఈ సభ ఇంత సైలెంట్ గా ఉంది? ఏదో ఒక డిస్కషన్, ఏదో ఒక ప్రాబ్లము, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా ఎప్పుడు. ఎందుకు అంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ కృష్ణ, కృష్ణుడి కోసము మేము పొద్దున్న నుండి వేచి ఉన్నాము, మధ్యాహ్నం అయిపోతుంది, ఇంతవరకు కృష్ణుడు రాలేదు అని అనేసరికి, ఓహో అయితే కృష్ణుడు బెడ్రూమ్లోకే వెళ్ళిపోయిన అతను, కృష్ణుడి గురించి నాకు తెలుసు, నేను వెళ్ళిపోతాను ఆయన ప్యాలెస్కి వెళ్ళి కనుక్కుంటాను ఏమైందో అని వెళ్తాడనమాట. వెళ్ళేసరికి కృష్ణుడి యొక్క మందిరం ముందు అంటే ప్యాలెస్ ముందు ఉద్ధవ,
కంసుడి యొక్క తల్లి, రోహిణి మాత వీళ్ళందరూ గుమిగూడారనమాట. ఎందుకు ఇప్పుడు తెల్లవారుజామున లేచేవాళ్ళు మధ్యాహ్నం దాకా లేవలేదంటే ఏమైంది? ఏంటి? అది ఇది అని డిస్కషన్ ఉంటది గదా! సో, అందులో ద్వారకాధీష్ రాజు ఎందుకు ఇట్లా పడుకున్నాడో అర్థం గావట్లేదు. రుక్మిణీ మాతకు గూడా ఎంత లేపినా లేవట్లేదంట. సో, అప్పుడు వీళ్ళందరూ ఒక డిస్కషన్ జేసుకుంటున్నారంట. ఏమి అంటే కంస వాళ్ళ అమ్మ అంటుంది, ఎవరో ఈ కృష్ణుడు ఎందుకు ఇన్ని ఉన్నాయి, ఇంతమంది రాణులున్నారు, పిల్లలున్నారు, మనుమలు, మాణిక్యాలు, ఇంత డబ్బు అన్నీ ఉన్నాక ఐశ్వర్యం. రోజు రాత్రిపూట ఏడుస్తూ ఉంటాడు. చాలా విచారంగా ఉంటాడు. అదెందుకు? అంటే కంసుని యొక్క తల్లి అంటదంట. అవును రోహిణి చెప్పింది. రోహిణి అంటే బలరాముడి తల్లి. అక్కడ వృందావనంలో ఉన్నప్పుడైతే చాలా ఆనందంగా ఉండాడు. ఎప్పుడు చూడు గెంతుతూ, కేరింతలేస్తూ ఎంతో ఆనందంగా ఉండేవాడు. ఇక్కడెందుకు ఇలా ఏడుస్తూ, బాధపడుతూ ఉంటాడు అని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారనమాట. అలా ఒకరు ఈ మాట అంటే, ఒకరు ఆ మాట అని అనుకుంటూ వాళ్ళు అనుకున్నారు. ఈ వృందావనంలో ఉండుంటే చాలా నాటీగా ఉండేవాడు. హ్యాపీగా ఉండేడు. మిస్చీవియస్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు. సో, ఇది అప్పుడు రుక్మిణీ మాత గూడా అంటది, నాకు కూడా అర్థం కావట్లేదు. ఈరోజెందుకు మిడ్-డే మధ్యాహ్నం వరకు ఎందుకు పడుకున్నాడు? మేబీ కృష్ణ ఈజ్ మిస్సింగ్ వృందావన్ అని అనుకుంటా. సో, బలరాముడు బలంగా చెప్తాడు. అవును. వృందావన్ని బాగా మిస్ అయిపోతున్నాడు కృష్ణుడు. అందువల్ల విచారంగా ఉంటున్నాడు అని చెప్పి బలరాముడు ఏమైనా చేయగలుగుతాడు గదా తమ్ముడు కోసము. అయితే బలరాముడు అంటాడు అది అది బ్రజవాసీస్ అంటే వీళ్ళందరినీ బాగా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాడు. అందుకనే చాలా బాధపడుతున్నాడు అనంటే, ఈ లోపల కంస వాళ్ళ అమ్మ అంటది, ఛీ! వ్రజవాసి వాళ్ళు ఊరి వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు, వాళ్ళకేం తెలుసు ప్రేమ, దోమ ఇవన్నీ. వాళ్ళు ఎలా చేశారు నా చిన్ని కృష్ణుడిని పెంచుతారని అక్కడికి పంపిస్తే రోలుకేసి కట్టేస్తుంది ఆ రుక్మిణి ఎవరు యశోదామాత. ఇంత బాధిస్తారా? అది గాకుండా ఒక నెల రోజులు దామోదర ఆరతి చేస్తారా? ఇలా చేస్తారా ఎవరైనా చిన్నపిల్లల్ని? ఇంత వెన్న దొంగలిస్తే ఏమవుతుంది? వీళ్ళందరూ వెనకాల పడి ఇలా తరుముతారా? ఆ కృష్ణుడిని ఇన్ని కష్టాలు పెట్టారు ఆళ్ళు. వాళ్ళనేం తలుచుకోడు కృష్ణుడు అని ఈ కంసుడి తల్లి అంటదంట. సో, ఈ ఈ రకంగా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు బలరాముడు ఏం చేస్తాడు, లేదు ఇతను లేచి హుషారుగా మంచిగా ఉండాలంటే వృందావన్‌కి మనం తీసుకెళ్ళే కంటే కూడా పక్కనే ద్వారకా పక్కన ఒక న్యూ బృందావన్ని సృష్టిస్తే బాగుంటుందని విశ్వకర్మ అని పిలుస్తారు. సో, విశ్వకర్మ వచ్చేసి వృందావన్ లాగే సేమ్ పక్కన చక్కగా నిర్మిస్తారనమాట. నిర్మించినప్పుడు అక్కడ యశోదామాత, నంద బాబా, మళ్ళా రాధామయ్య వీళ్ళందరూ ఉండలేరు గదా! అయితే ఆ స్టాచ్యూస్ చేస్తాడు. సేమ్ అనమాట. ఇంకా యశోదామాత లాగానే ఒక స్టాచ్యూ, నందబాబా లాగా ఒక స్టాచ్యూ, ఒక దగ్గర కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రాధామాతాజీ. అంటే రాధారాణి. సో, వీళ్ళని చేస్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ పడుకున్న కృష్ణుడిని నెమ్మదిగా నవబృందావన్‌కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళగానే ఇంకా కృష్ణుడు చిన్న పిల్లాడిలాగా అయిపోతాడంట. అయిపోయి అంటే ఆకారంలో గాదు, బిహేవియర్‌లో. గెంతుతుంటాడు, పరిగెత్తుతుంటాడు, ఆనందిస్తుంటాడు, నవ్వులు, కేరింతలు ఎంత ఆనందం అంటే అంత ఆనందం. యశోదామాత స్టాచ్యూ దగ్గరికి వెళ్ళేసి అమ్మా అని యశోదామాతని మాట్లాడిస్తూ, నందబాబా దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తూ, ఇలా మీరెందుకు మాట్లాడట్లేదు? ఏమైంది? నేనెక్కడికి వెళ్ళిపోలేదు. నేనొచ్చాను అని జెప్పేసి బాగా ఆనందంగా కేరింతలు పెడుతూ ఉన్నాడంట. ఈ లోపల కొంచెం ముందుకెళ్ళేసరికి రాధారాణి స్టాచ్యూ కనిపించింది. కనిపించేసరికి ఇంకా చాలా దండవత్ ప్రణామం చేసేసి రాధారాణి స్టాచ్యూ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడంట. అంటే రాధారాణి అంటే అంత ఇష్టం అనమాట కృష్ణుడికి. ఆమె ఎంత భక్తి అంటే భక్తులకి కృష్ణుడు పడిపోతాడు. సో, ఆమె భక్తికి పడిపోయి ప్రదక్షిణాలు చేస్తూ మూర్ఛెళ్ళిపోతాడంట. అప్పుడు బలరాముడు లేపుతాడంట. ఏంటి నువ్వు ద్వారకాలో ఉన్నాము. మనము వదిలేసి చాలా రోజులయిపోయింది. సో, ఇలా ఉన్నాం కాబట్టి నువ్వు లే. నువ్వు మంచిగా మూర్ఛలోంచి లే అని చెప్పి కృష్ణని లేపుతాడు. అప్పుడు
రాధారాణిని పాదాలు పట్టుకొని కృష్ణుడు అడుగుతాడంట, నీ భావం ఎటువంటిది? నేనే ఇలా అయిపోయాను, నీ రాధ యొక్క భావం నాకు కావాలి, నేను మళ్ళీ రాధలాగా పుట్టాలి. ఈ గౌరాంగ అంటే అలా రాధ యొక్క రంగు బంగారం వన్నెతో చేసినట్లు ఉంటుందంట, మంచి ఎల్లోయిష్ కలర్ అన్నమాట. సో నీ భావం నాకు ఇచ్చేస్తే నేను ఆ భక్తిని ఏంటి అని కనుక్కుంటాను అని చెప్తే రాధారాణి ఒప్పుకోదంట. లేదు, యూ హ్యావ్ టు హ్యాండిల్ విత్ కేర్ అని చెప్పారు ప్రభుజీ అనమాట. హ్యాండిల్ విత్ కేర్ దేని చేస్తాం? ఒక గాజు ముక్కను ఇట్లాంటి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో రాధారాణి అంటే నువ్వేమనుకో, ఆ భావం అంటే నువ్వేమనుకుంటున్నావు, అటువంటి డివోటీస్ అంటే నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు హ్యాండిల్ చెయ్యలేవు, నువ్వు అంత భక్తిలోకి రాలేవు అని చెప్పి వద్దు అంటదంట రాధారాణి. లేదు, నేను ఇంకో జన్మ తీసుకుంటాను, భక్తురాల్లాగానే నేను పుడతాను, నీ భక్తి అంతా నాకు ఇచ్చేసే, నీలాగానే నేను, భావం నీది ఉంటుంది కానీ రూపము కృష్ణుల్లాగానే ఉంటుంది అని చెప్పేసి అంటే అప్పుడు రాధారాణి ఒక్క కండిషన్ మీద ఒప్పుకుంటుందంట. సరే, నా భావము అంతా నీకు ఇస్తాను, కానీ నేను నీ పక్కనే ఉండి నిన్ను కనిపెట్టుకుని ఉంటాను అని చెప్పేసి ఈ కలియుగంలో గదాధర్ పండిట్ లాగా రాధారాణి పుడుతుందన్నమాట. సో రాధారాణి గదాధర్ పండిట్ లాగా ఉండి చైతన్య మహాప్రభుకి పక్కనే ఉండి ఆలోచిస్తూ చక్కగా ఆయనని అంటే ఎక్స్టసీ అంటారు కదా, భక్తి. చైతన్య ప్రభు ఎట్లాంటి వాడు అంటే హరినామం తలుపులు కొడతాడంట. హరినామాన్ని ఎంత స్ప్రెడ్ చేశారంటే ఒక్కొక్కరింటికి వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళ కాళ్ళ మీద పడిపోతాడంట. తలుపు తీసిన తర్వాత ఎవరు కనిపించట్లేదు అని చూస్తే కాళ్ళది, ప్లీజ్ హరినామం చెయ్యండి, హరినామం చెయ్యండి. చైతన్య మహాప్రభు అలా ఉంటాడనమాట. ఆయన పాడిన డ్యాన్స్ వేసిన ఎలా అంటే గౌరాంగ గౌరాంగ అని చుట్టుపక్కల వాళ్ళు ఎగురుతూ ఉంటారంట, అంత భక్తిలో చేశాడనమాట. ఆయనే చైతన్య మహాప్రభు అని చెప్తారనమాట. సో ఈ చైతన్య ప్రభు పుట్టడానికి ఇంత పెద్ద స్టోరీ, చాలా పెద్ద స్టోరీ అన్నమాట. బాగుందా ఈ స్టోరీ? బాగుంది మాతాజీ. చూసారా ప్రభు ఎలా తెచ్చారంటే, ఆయన పేరు కూడా కృష్ణ కిషోర్ ప్రభుజీ అన్నమాట. సో అంత బాగా చెప్పారు. ఇంకా నేను ఏదో మామూలుగా చెప్పాను కానీ ఆయన భావం చాలా చాలా బాగుండింది అనమాట. సో ఆ చైతన్య ప్రభు ఎవరు అని అంటే కలియుగంలో బెంగాల్ రాష్ట్రంలో నవద్వీపంలో జన్మించారు. 1407లో జన్మించి 48 years he lived as భక్త అనమాట. సో ఆయన ఎప్పుడు పుట్టారు అని అంటే పాల్గొన మాసంలో పౌర్ణమి నాడు సంధ్యా సమయంలో, అంటే మూన్ రైజ్ అనమాట. ఎప్పుడైతే ఇప్పుడు పౌర్ణమి రోజు మూన్ కొంచెం తొందరగా వస్తుంది కదా, 7ంటికి 7:30, ఆ సంధ్యా సమయంలో ఆయన పుట్టారంట. ఆయన పుట్టిన సమయంలో గ్రహణం ఉందంట. గ్రహణం ఉంది అంటే మనం ఒక 2 గంటల ముందు 2 గంటల వెనక ఏం చేస్తూ ఉంటాం? జపం చేస్తూ ఉంటాం కదా. సో ఆ రోజు గ్రహణం. సో అక్కడ ఈ పాల్గొన పౌర్ణమి సంధ్యా సమయంలో ఆయన పుట్టే సమయానికి అందరూ హరినామ సంకీర్తన బాగా చేస్తున్నారంట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇలా జపాలు చేసే సమయంలో, మంచిగా మంత్రోచ్చరణ సమయంలో ఆయన జగన్నాథ మిశ్రా సచీదేవి అనే దంపతులకి ఆయన పుట్టారు. అది గంగా నదీ తీరంలో. మొదట్లో మనం చెప్పుకున్నాము యమునామయ్య గంగామయ్య మాట్లాడుకునేటప్పుడు ఏమైంది, గంగా నది తటంలో నేను వస్తాను అని చెప్తారు, కలియుగంలో నేను వచ్చి అందరినీ ఉద్ధరిస్తాను అని చెప్తారు. సో ఇవన్నీ నిజమైందనమాట. సో ఆ గంగా నది తీరంలో ఈ నవద్వీపంలో ఇక్కడ ఆయన అవతరించాడనమాట. సో ఆయన ఎవరు అనంటే, అయితే ఈ ఇద్దరు దంపతులకి జగన్నాథ మిశ్రా అండ్ సచీదేవికి 8 ఎంతమందో ఆడపిల్లలు పుట్టి చనిపోతారు, పిల్లలు దక్కరనమాట వాళ్ళకి. ఆ తర్వాత ఈ ఒక పుత్రుడు పుడతాడు, ఆ పుత్రుడి పేరు శ్రీ విశ్వరూపుడు అని
పెడతారనమాట. ఒక కొడుకు పుడతాడు. ఆ తర్వాత 8వ వాడు ఈ చైతన్య మహాప్రభు. ఆయనకి ఏమని నామకరణం చేస్తారంటే విశ్వంభరుడు. అప్పుడోళ్ళు ఎలా అంటే భక్తిలో ఉండేవారు. ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని పాటించేవారు. సో మంచి ఋషుల్ని వాళ్ళని పిలిచి పిల్లవాడి యొక్క జాతకము, పుట్టిన ఆ యొక్క ఘడియల్ని బట్టి చూసి నామకరణం చేసేవారనమాట. సో అలా నామకరణం చేసేటప్పుడు విశ్వాన్ని ఏలేవాడైతాడు, విశ్వాన్నే ఏలినవాడు శ్రీకృష్ణుడు అని వాళ్ళు గుర్తించి విశ్వంభరుడు అని పేరు పెడతారు. అయితే ఎక్కడ ఆవిర్భవించారు అనంటే మనం ఇక్కడ నవద్వీపులో వెళ్ళినట్లయితే ఒక వేప చెట్టు ఉందన్నమాట. ఆ వేప చెట్టు కింద అతడు జన్మిస్తాడు. అందుచేత తల్లి ముద్దుగా వేప చెట్టు కింద పుట్టాడు కాబట్టి నిమాయ్ అని ముద్దు పేరు పెట్టుకుంటది అనమాట. నిమాయ్ అని పెట్టుకుంటారు, నీమ్ ట్రీ అలా. సో నిమాయ్ అనే పేరు కూడా పెడతాడు. సో ఆయనే నిమాయ్ పండితుడు అయ్యాడు, విశ్వంభరుడు అయ్యాడు. ఆయనే ముందు కాలానికి శ్రీ చైతన్య మహాప్రభు అవుతాడనమాట. సో శ్రీ చైతన్య మహాప్రభు ఇలా పెరుగుతూ ఉంటాడు, పెద్దవాడవుతూ ఉంటాడు. అలా 24 సంవత్సరాలు మాయాపూర్లో ఉంటాడు. బ్రహ్మచర్య ఆశ్రమము, నెక్స్ట్ గృహస్థాశ్రమము 2 కూడా 24 ఏళ్లలోపు ఆయన స్వీకరిస్తారనమాట. ఈ అంటే 14,055 సంవత్సరంలో ఆయన అంతర్ధానం చెందుతాడు. అంటే వెళ్ళిపోతాడనమాట ఈ భూమి నుంచి. ఎక్కడ అంటే పూరి జగన్నాథ్లో అంతర్ధానం అవుతూ ఉంటారు. సో ఇక్కడ మనం చూసింది ఏంటంటే ఇలా చిన్నప్పుడు కొంచెం పెద్దగా అవుతూ ఉంటాడు కదా. అయితే పిల్లలు పుట్టిన తర్వాత చంద్రగ్రహణం సమయంలో ఆయన మహామంత్రం చేసేటప్పుడు అందరినీ ప్రసన్నం చేసుకునేటప్పుడు అలా పుట్టాడు కాబట్టి ఆయనకి అలా నిమాయ్ అని మంచి భక్తుడు అయిపోతాడు అని తెలుసుకున్నారు. పైగా అక్కడ ఉండే జనాలందరూ కూడా ఒక వైబ్రేషన్ తోని అందరూ మంచి మహాభక్తులు అయ్యారంట. అండ్ మంచితనమే ఎక్కువగా ఉండేదంట అప్పుడు జనాల్లో అన్నమాట. సో ఆయన 24వ ఏట సన్యాసం పుచ్చుకున్నారు. ఈ లోపే వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా సచీదేవి మాతాజీ, పిల్లవాడు పెద్దవాడైతున్నాడు అని చెప్పి పాపం పెళ్లి చేస్తుంది. ఎవరినిచ్చి పెళ్లి చేస్తుంది అని అంటే ఆమె పేరు విష్ణుప్రియ అనే అమ్మాయితోని పెళ్లి చేస్తుందన్నమాట. సో ఈయన బెంగాల్ ప్రీచింగ్ ఎక్కువ చేసేవాడు, భక్తుడు కదా. సో ఈ ప్రీచింగ్ విషయంలో ఈ ఊరు ఆ ఊరు వెళ్ళి, బెంగాల్ రాష్ట్రం వెళ్ళి, దూరం వెళ్ళి వచ్చేలోపు ఈమె కొంచెం చాలా చింత ఎక్కువైపోయింది. విష్ణుప్రియ చిన్న ఏజ్, 16వ ఏటు, భర్త ఇలా భక్తితోని అటు ఇటు వెళ్తున్నాడు కదా అని బెంగ పెట్టుకుని ఆమె చనిపోతుంది అనమాట. చనిపోయినప్పుడు మళ్ళీ బెంగాల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు, లేదు నువ్వు భక్తిలో ఉండు మంచిదే, కానీ నువ్వు వివాహం చేసుకోపోతే ఎలాగని చెప్పేసి మళ్ళీ లక్ష్మీప్రియ అనే అమ్మాయితోని మళ్ళీ పెళ్లి చేస్తుందన్నమాట. పెళ్లి చేసిన తర్వాత ఆయన లక్ష్మీప్రియతోని కొద్ది కాలం ఉన్నంతలో పిల్లలు అట్లా ఏం పుట్టరు. ఆయన ఏం చేస్తాడు, ఇంకా సన్యాసం పుచ్చుకుంటానని చెప్తాడనమాట. ఇంకా లక్ష్మీప్రియ ఒప్పుకోవాల్సి వస్తుంది, ఏమీ చెయ్యలేని పరిస్థితి. సో ఆయన పాదుకలు ఇచ్చి వెళ్తాడు. ఆ పాదుకలు పెట్టుకొని జపం చేసుకుంటూ రోజుకి ఒక్కొక్క బియ్యం గింజతోని ఆమె కౌంట్ చేసేదంట. మనం మాలతోని కౌంట్ చేసినట్లు ఆమె జపం చేసుకుంటూ ఆ బియ్యం గింజలు ఎన్ని అయితే అన్ని వండుకుని మాత్రమే తింటూ అట్లా భర్తకి అలా పూజ చేసుకుంటూ ఆవిడ ఉండిపోయింది. ఈయన మాత్రము చక్కగా ప్రీచింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆయన మొట్టమొదలు ఎక్కువగా ప్రచారం చేసింది ఏంటంటే భాగవతాన్ని నేను అందరికీ ఇవ్వాలి అని ఆతృత ఆయనకి చాలా ఎక్కువ ఉండేదంట. నిన్న మనం చెప్పుకున్నాం కదా. సో ఆయన అలా 6 సంవత్సరాలు భాగవతాన్ని ప్రచారం చేశారనమాట. ఆ తర్వాత శ్రీల కృష్ణదాస కవిరాజు గోస్వామి చైతన్య చరితామృతాన్ని రచించారు. ఆయన శ్రీ మహాప్రభు యొక్క శిష్యుడు అనమాట.
సో అక్కడ ఇలా ఆయన జరుగుతూ ఉన్నప్పుడు శ్రీమద్ భాగవతాన్ని ఆయన గ్రహించి ఆ తర్వాత ఆయన భాగవతము అవన్నీ చేసేవాడు. అయితే చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ నిమ్మాయి కొన్ని విచిత్రాలు కూడా చేశాడంట. అంటే ఇక్కడ మనకి ఆయనే శ్రీకృష్ణుడు అని చెప్పుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు వ్రజభూమిలో పూతన వస్తుంది కదా, ఆయన మొదటి నెలలోనే 3వ నెల అని చెప్తారు, మొదటి నెల అని చెప్తారు. చిన్న బాబులాగా ఉన్నప్పుడే చంటి పిల్లని తీసుకెళ్ళి పూతనకి ఆయనకి ముక్తి ఇస్తాడు. పూతనని చంపేస్తాడు కదా, పాలు విషపాలు ఇవ్వడానికి ఆమె ప్రయత్నం చేసి అట్లాంటి లీలలు కొన్ని ఇక్కడ చేశాడంట. సో ఒకరోజు ఇంట్లో ఆడుకున్న సమయంలో పెద్ద త్రాచుపాము వచ్చిందంట. వచ్చేసరికి ఆ పాముతోనే ఆడుకుంటున్నాడంట నిమాయి. అప్పుడు ఎంత భయం వేస్తుంది కదా ఇంట్లో వాళ్ళకి, ఇదేం పాముతోనే ఆడుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు చూసి చాలా భయపడిపోతుందంట, ఆశ్చర్యపోతుంది. ఈలోపు హరే కృష్ణ, అన్ని క్లియర్ గా ఉన్నాయి కదా? థ్యాంక్ యూ. కరెంట్ పోయినట్టు అనిపించి భయం వేసింది. ఓకే. సో అలా ఒక విచిత్రము జరుగుతుంది అన్నమాట. ఆ పాము కొంతసేపు ఆడుకున్న తర్వాత వదిలేస్తే చక్కగా బయటికి వెళ్ళిపోయిందండి. ఇంకొకటి, ఈ దొంగలు ఉంటారు కదా, అన్ని కాలాల్లో దొంగలు అనే వాళ్ళు ఉన్నారనమాట. చైతన్య ప్రభుని వాళ్ళ అమ్మగారు నిమాయి ముద్దుగా ఉన్నాడని చెప్పి చక్కగా నగలు అవన్నీ వేసి అప్పుడు బంగారం చాలా చీప్, అందరి ఇళ్లలో బాగా బంగారం ఉండేదన్నమాట. జగన్నాథ్ మిశ్రా అంటే చాలా గొప్ప మనిషి. సో ఆ బంగారం వేసి అలంకరించి అంతా చేసిన తర్వాత ఏమైందంటే ఒక దొంగోడు వచ్చి ఈ పిల్లోని ఎత్తుకున్నాడంట. ఎత్తుకొని ఏం చేస్తాడు, ముద్దు చేసినట్టు చేసి ఆ బంగారం అపహరించడానికి వచ్చాడు. సో ఈ చైతన్య ప్రభు చక్కగా భుజం మీద కూర్చున్నాడంట. కూర్చుని తిప్పి 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 అన్ని చోట్ల తిప్పి, అంటే ఫస్ట్ పిల్లల్ని భుజగిచ్చి లాలించి తర్వాత నగలు ఎత్తుకుపోదాం అనుకున్నాడు ఆ దొంగ. అయితే అతన్ని తిప్పి 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 మళ్ళీ జగన్నాథ్ మిశ్రా అంటే వాళ్ళ ఇంటి ముందుకే వచ్చారంట. వచ్చేసరికి అతనికి ఆ దొంగవాడికి చాలా భయం వేసిపోయిందంట. ఇదేంటి, నేను పిల్లాన్ని ఎత్తుకుపోదామంటే మాయలాగా చుట్టుకొని మళ్ళీ ఇక్కడ వచ్చానేంటి, ఈ జగన్నాథ్ మిశ్రా ఇంత అంటే ఫేమస్ పర్సన్, నన్ను ఏమైనా చేసేస్తాడని చెప్పి అలాగే దించేసి నిమాయిని పారిపోయాడంట దొంగ. సో ఇలాంటి విచిత్రాలు చేసేవాడంట. ఇంకొకటి కూడా ఏం చేశారంటే, ఒకసారి ఒక పాయింట్ నేను చెప్పలేదు, ఏమంటే అన్నప్రసన అని చేస్తారు కదా పిల్లలకి. హరే కృష్ణ. అన్నప్రసన చేసినప్పుడు మనం ఏమేం పెడతాము, కత్తి, పుస్తకము, అలా కొన్ని పెడతాం కదా, పుస్తకాలు, పెన్ను సో మా పిల్లలు ఇది ముట్టుకున్నారు అది ముట్టుకున్నారు అని తర్వాత మనం సంతోషిస్తాం. అన్నప్రసన్న అప్పుడు ఇతను భాగవతాన్ని ముట్టుకున్నాడంట. సో అంటే అంత భాగవతులు అయ్యారనమాట, అంత ప్రచారకులు అయ్యారు అని చెప్తారు. ఇంకొకసారి ఏమైందంటే జగన్నాథ్ మిశ్రా ఇంటికి అప్పట్లో ఈ బ్రాహ్మలు కొందరు గ్రేట్ స్కాలర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఇంటికి వచ్చేవారు అతిథుల్లాగా. సో అతిథుల్లాగా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని ఇంట్లో పెట్టుకొని వాళ్ళకన్నీ అమర్చేవారు. సో ఈ బ్రాహ్మణుడు ఎవరైనా కానీ పూజ చేసి భగవంతుడికి అర్పించకుండా తినరు. సో ఇతను ఏం చేశాడంటే తెల్లవారి చక్కగా స్నానం చేసి భగవంతుడికి ప్రసాదం అర్పించిన తర్వాత కొంచెం సేపు బయటికి వెళ్తాం కదా తలుపులో వేసేసి. సో ఈ నిమాయి చిన్న బుడ్డోడు వెళ్ళిపోయి ఆ ప్రసాదం అంతా తినేసాడంట. అయ్యో ఈ ప్రసాదం తినేసాడు, ఎట్లా మరి ఇంత ఇంట్లో వాళ్ళకి పంచలేను, నేను తినలేను, ఇలా అపచారం జరిగింది అని చెప్పేసి మళ్ళీ వండుతాడంట. మళ్ళీ వండి మళ్ళీ పెడతాడు. ఇలా 3 సార్లు పిల్లాడు ఇలా తినేస్తున్నాడు. ఇంకా జగన్నాథ్ మిశ్రా బాబా, సచీదేవి, ఈ పిల్లాడు ఎంత చెప్పినా వినట్లేదు, ఇంత మిస్చీవియస్ గా ఉన్నాడు, మొండి చేస్తున్నాడని ఒక రూమ్ లో పెట్టి తాళం వేశారంట. అంటే ఒక రూమ్ లో పెట్టేశారనమాట, మళ్ళీ ఈ బ్రాహ్మడి దగ్గరికి రానివ్వకుండా. అప్పటికైనా బ్రాహ్మడికి భయం వేసింది, లేదు వాళ్ళందరూ పడుకున్న తర్వాత రాత్రికి నేను భోగా పెడతాను భగవంతుడికి, అప్పుడు కానీ భగవంతుడు చక్కగా తింటాడు అని అనుకొని రాత్రి అందరూ పడుకున్నాక తీసి
భోగ పెడతాడంట. భోగ పెట్టేసరికి మళ్ళీ వస్తాడంట ఈయన, అన్ని తలుపులు వేసినా సరే మళ్ళీ కూర్చుని మంచిగా తినేస్తాడంట. తినేసేసరికి ఇంకా ఆ పూజారికి చాలా, ఈ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు నాకు, ఇంత చేశారు కానీ ఈ ప్రసాదం తినడం ఏంటి అనేది కొంత కోపం వస్తుంది ఆయనకి, బాధ కూడా కలుగుతుంది అనమాట. రాత్రి అయిపోతుంది, నేను స్వామికి భోగా పెడితే స్వామికి ఇంకా తినలేదు, ఈ పిల్లాడు ఇలా తినేసి. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభుకి చాలా జాలేస్తుంది. ఆ బ్రాహ్మణుడి భక్తి మీద చాలా నమ్మకం వచ్చి ఆ కృష్ణావతారం ఆయనకి చూపిస్తాడంట రాత్రికి. నేనెవరో కాదు, నేను కృష్ణుణ్ణే, కలియుగంలో ఇలా అవతారం తీసుకున్నాను అతనికి చూపించేసరికి చాలా సంతోషపడిపోయి ఆ ఉత్తిష్ట ఇతను చైతన్య మహాప్రభు తిన్నది మిగిలింది తిని పడుకో, కానీ అతను చెప్తాడంట, ఇప్పుడు మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ ఎవ్వరికి కూడా తెలియకూడదు, నేను ఇలా నీకు చూపించాను, నేను నా రూపాన్ని చూపించాను అని చెప్పి నేనే కృష్ణుణ్ణి అని చెప్తారంట. సో ఇద్దరు చక్కగా కడుపు నిండా తినేసి పడుకుంటారు. ఇలాంటి లీలలు కొన్ని కాదు, మన కృష్ణుడి కంటే కూడా ఇంకా చాలా చాలా లీలలు చేశాడు చైతన్య మహాప్రభు అని చెప్తారనమాట. సో చైతన్య మహాప్రభు యుక్త వయసు వచ్చేసరికి ఆయన సన్యాసం పుచ్చుకుని ఇంకా ఇంటి వైపుకి చూడకుండా వెళ్ళిపోవాలి సన్యాసం పుచ్చుకుంటే. కానీ వాళ్ళ అమ్మగారు కొంచెం అంటుందన్నమాట, నువ్వు వెళ్ళిపోయినా సరే సన్యాసం పుచ్చుకున్నావు, వెళ్ళిపోయి మంచిగా దీక్ష చేసుకో, కానీ ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, పూరి జగన్నాథ్ వెళ్తే మన నవద్వీపానికి కొంచెం దగ్గరగా ఉంటది, నేను ఎప్పుడైనా వచ్చి చూడవచ్చు, మన ఊరి వాళ్ళందరూ కూడా వచ్చి చూడవచ్చు అని చెప్పేసి ఆమె సలహా మేరకు ఆయన పూరి జగన్నాథ్లో వెళ్ళి సెటిల్ అవుతాడనమాట. పూరి జగన్నాథ్లో ఇంకా చాలా మందిని ఎంతో బాగు చేస్తూ ఉంటాడు, ఎంతో మంది భక్తుల్ని చేస్తాడు. ఆ తర్వాత రచయితలు 6 షడ్ గోస్వాములు అని అంటాం కదా, ఈ గోస్వాములు ఆయన యొక్క శిష్యుల్లాగా చేసుకుని వాళ్ళకి ఒక పని పురమాయిస్తాడు. ఏంటి అంటే, మీరందరూ వృందావనం వెళ్ళండి, వృందావనం వెళ్ళి అక్కడ కృష్ణుడు చేసిన లీలలన్నీ కూడా పాతుకుపోయినాయి, అంటే ఎక్కడో కిందకి వెళ్ళిపోయినాయి, అవన్నీ కూడా మీరు వెలికి తీయండి. లైక్ రాధాకుండు, కృష్ణకుండు, తర్వాత కొన్ని గుడిలు, భగవంతుడు ఎక్కడ ఏమేం చేశాడు, గోవర్ధనగిరి పర్వతం. సో ఇవన్నీ కూడా ఈ లీలలు ఏమేం చేశాడో అవన్నీ కూడా మీరు వెలికి తీయండి అని చెప్తే, అప్పుడు సనాతన గోస్వామి, ఈ గోస్వాములు వెళ్ళి ఆ బృందావన్ అంతా, ఇప్పుడు ఒక గురువు ఉన్నాడు, గురువుకు ఒక పని చెప్పాడు, కానీ గురువు నుండి దూరం వెళ్ళాలంటే భక్తుడికి చాలా కష్టం. అయినప్పటికీ నిజమైన భక్తులు ఎలా ఉంటారంటే, గురువు చెప్పిందే చేయడంలోని నిమగ్నం అయిపోయి ఉంటారనమాట. అందుచేత వాళ్ళు గురువు నుండి దూరంగా, గోపాల్ భట్ గోస్వామి అనే శ్రీరంగంలో ఉంటాడు, ఆయన శ్రీరంగంలో పెరుగుతూ ఉంటాడు అనమాట. ఆయన కూడా మహాభక్తుడు. సో ఆయన నీకేం చెప్తాడంటే, నీ తల్లిదండ్రులు ఉన్నంత కాలం నువ్వు వాళ్ళ సేవ చేసుకో, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీవు వచ్చేసే బృందావనానికి అని చెప్తాడంట. అప్పుడు ఆయన 21 సంవత్సరాలు దాటిపోతాయంట తల్లిదండ్రులు సేవ చేసుకొని. అప్పుడు బృందావనానికి ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తాడంటే, చైతన్య మహాప్రభుని చూడవచ్చు, ఆయన దగ్గర ఉండవచ్చు అనుకొని వస్తే, ఇక్కడ సనాతన గోస్వామి వాళ్ళు ఉండి, లేదు ఆయన రాలేదు, మనకి ఈ పని పురమాయించారు, ఈ పని చేయడంలోనే మనకి, అంటే చైతన్య మహాప్రభు ఎవరో కాదు, ఆయన ఇచ్చే పనిలో ఆయన ఉంటారు, ఆయన ఈ బృందావనంలోనే ఉన్నారు అని చెప్పి వాళ్ళతో కూడా కలిసి చేస్తారు. ఇంకా నెక్టర్ ఆఫ్ డివోషన్ రూప గోస్వామి చేత ఆయన రచించారనమాట. భక్తి అనేది ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది ఆయన బాగా నేర్పించారనమాట అందరికీ కూడా. సో ఆ భక్తి చేయడం అనేది, కానీ అప్పట్లో ఎలా ఉండేదంటే ముస్లిం రాజ్యాలు ఉండేవి అనమాట, భక్తి చేయనిచ్చేవాళ్ళు కాదు, చాలా కష్టం. మృదంగం చేస్తే, పాట పాడేటప్పుడు, హరినామం చేసేటప్పుడు అడ్డగించి మృదంగాలన్నింటినీ ఎరగొట్టేవాళ్ళంట.
ఓహో! ఒక్కసారి మృదంగం ఇరగ్గొడితే చైతన్య మహాప్రభుకి చాలా ఆగ్రహం వేసి, ఓహో! వీళ్ళు ఇట్లా చేస్తారా? ఎందుకు చేయకూడదు సంకీర్తన అని చెప్పేసి ఇంకా ఎక్కువ మందిని తీసుకొచ్చి, ఇంకా ఎక్కువ ఆ కాజీ అని ఎవరైతే ఉన్నాడో ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. దండయాత్రలాగా వెళ్ళారంట. అంటే కొట్టడము, యుద్ధం చేయడం కాదు, సంకీర్తన మూమెంట్‌తోని హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే అంటూ మృదంగము, డోలు, కడతాలు వాయించుకుని ఈ గుంపును చూసేసరికి ఆ కాజీ అనే మహమ్మదీయుడు భయపడిపోయాడంట. భయపడిపోయి ఈ చైతన్య మహాప్రభు లీడర్ అని తెలిసిపోయి వచ్చి, నేను నీకు మేనమామ లాంటి వాడిని అని చెప్పి, మీ అమ్మకి అన్నయ్య లాంటి వాడిని, నీకు మేనమామ, నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను, కానీ వద్దు బాబు ఇట్లాంటి ఆందోళన ఏమి చేయవద్దు అని చైతన్య మహాప్రభుకి అలా లొంగిపోతాడంట. సో ఆ రకంగా ఆయనను భక్తి తీసుకొచ్చారనమాట. సో ఈ భక్తిలో ముందుకెళ్ళడానికి చైతన్య మహాప్రభు పక్కన గదాధర్ పండిట్ ఉన్నాడు, శ్రీవాస్ ప్రభుజీ ఉన్నారు, సో నిమాయ్ ఉన్నాడు, ఎస్ నితాయ్ ప్రభుజీ ఉన్నారు, అంటే బలరాముడు అనమాట. సో ఈ 5గురు కలిసి పంచతత్వ ఏర్పడి భక్తిని ముందుకు సాగించారనమాట. శ్రీవాస్ ప్రభుజీ ఎలా ఉంటారంటే ఆయన చైతన్య ప్రభు కంటే 40 నుండి 60 సంవత్సరాల గ్యాప్ అని చెప్తారు, బాగా పెద్దవాడు అయినప్పటికీ కూడా ఆయన శిష్యుడు అవుతాడు అనమాట చైతన్య మహాప్రభుకి. సో ఈ పంచతత్వ మంత్రము ఈజ్ ద గ్రేటెస్ట్ అని చెప్తారు. పంచతత్వ మంత్రం ఏంటి చెప్పండి? జై శ్రీకృష్ణ చైతన్య గదాధర శ్రీవాసాది అయితే ఎందుకని ప్రపాదుల వారిని అడిగారంట ఎవరో ప్రశ్న, ఈ మహామంత్రం కంటే కూడా ఇది చాలా గ్రేట్ కదా, ఈ మంత్రం 5గురు ఉన్నారు, ఎంత పవర్ఫుల్, మనం ఒక్కొక్క రౌండ్ తర్వాత ఆ మంత్రం చదువుతాం అని, మరి మహామంత్రం ఎందుకు చెప్పమన్నారంటే శ్రీ చైతన్య మహాప్రభు ఇన్స్ట్రక్షన్స్ మహామంత్రం చదవమని. అందుకే కలియుగ వాసులకి మహామంత్రమే ఈజీ, దానివల్లనే అన్ని మన కష్టాలన్నీ తొలగిపోయి ముక్తి పొందడానికి ఇది ఒక్కటే మార్గము. కలియుగంలో కలవు నాస్తైవ, కలవు నాస్తైవ, కలవు నాస్తైవ అని 3 సార్లు అంటారనమాట. ఏంటి అంటే నొక్కి పలకడం, బల్లగుద్ది పలుకుతారంటే 3 సార్లు పిలుస్తారంట. ఇప్పుడు కోర్టులో కూడా ఎవరినైనా పిలవాలంటే ఆడు వస్తాడు కదా, చౌకీదారు ఎవరో 3 సార్లు పిలుస్తారంట పేర్లు. అలా 3 సార్లు పిలిచారంటే నొక్కి చెప్పడం అన్నమాట. సో ఈ మహామంత్రం అనేది కలియుగానికి మనకిచ్చిన చైతన్య మహాప్రభు మహాభాగవతాన్ని కూడా ప్రాచుర్యంలోనికి తీసుకుని వచ్చారు. సో గౌరాంగ నిత్యానంద, గౌరాంగ నిత్యానంద అంటూ అందరు భజన చేస్తారు, కీర్తన చేస్తారు. ఈ నిత్యానంద ప్రభు ఎవరంటే బలరాముడు. బలరాముడు ఎప్పుడు కూడా కృష్ణుడిని కనిపెట్టుకుని ఉంటాడు, మనకు తెలిసిన విషయమే. ఓకే, సో ఇప్పుడు కృష్ణుడికి ఏం కావాలి? ఆయన యొక్క పిల్లలందరూ భక్తులు అవ్వాలి. ఎవరైనా భక్తులు అవ్వలేదంటే ఆయనకు విచారం పట్టుకుంటుంది. అయ్యో నా తమ్ముడికి ఇంత విచారం ఉంది అని నిత్యానంద అందరినీ భక్తులు చేయడానికి ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాడనమాట. అయితే 2 తాగుబోతులు కలుస్తుంది, జగాయి మదాయి తాగుబోతులు అనమాట. కళ్ళు కుండలేసుకొని తాగుకుంటూ మాంసాహారం తింటూ అందరినీ కొడుతూ దొంగతనాలు చేస్తూ ఇలా చాలా చెడ్డవారుగా తిరుగుతూ ఉంటారు. అయినా సరే వీళ్ళు చెడ్డవాళ్ళైనా సరే వీళ్ళతో మహామంత్రం చెప్పిస్తే ఇది పోతుంది, ఈ గుణం పోయి వాళ్ళు మంచి భక్తులు అవుతారు అని నిత్యానంద ఒకరోజు వెళ్తాడనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మహామంత్రం చెప్పండి అని అంటే వాళ్ళు ఎగతాళి చేసి నవ్వుతారు. అప్పుడు నిత్యానంద సరే ఈ రోజు వాళ్ళు వినలేదు, మరుసటి రోజు చెప్పడానికి మళ్ళీ వెళ్తాడనమాట. వెళ్ళేసరికి వాళ్ళ దగ్గర ఎప్పుడు కళ్ళు ముంతలు ఉంటాయి. సో ఆ కళ్ళు కుండతోని నిత్యానందాన్ని పట్మని కొడతాడనమాట జగాయి. కొట్టేసరికి బాగా పెంకు గుచ్చుకుని రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు భయపడిపోతాడు,
జగై మదాయన్ భయపడిపోయి నిత్యానంద కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించమని చెప్పి వీళ్ళిద్దరు కూడా వేడుకుంటారు. ఎప్పుడైతే ఈ రక్తం కారిందో చైతన్య ప్రభు అనుచరులు ఉంటారు కదా, వీళ్ళందరూ వెళ్ళి వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు, ఈ తాగుబోతు వాళ్ళు భక్తి చెయ్యమంటే నితాయిని కొట్టారు అనేసరికి ఇంకా ఎలా కోపంగా వస్తాడు చైతన్య ప్రభు అన్నమాట. సుదర్శన చక్రంతో వీళ్ళిద్దరిని ఇప్పుడే చంపేయాలి అని అనుకుంటాడు. కానీ నితాయి ప్రభు ఎంత మంచివాడంటే, నీకెందుకు, వాళ్ళు భక్తులు అయిపోతారు, వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది ఇప్పుడే, వాళ్ళకి చింతన చేస్తున్నారు ఇప్పుడే, ఎందుకు కొట్టామని అని చైతన్య ప్రభాని చల్లపరుస్తారు. అప్పుడు ఈ జగాయి మదాయిలు కూడా అర్థం చేసుకుని కాళ్ళ మీద పడి భక్తులైపోతారు. వాళ్ళు ఇప్పుడు చైతన్య మహాప్రభు ఏమంటాడంటే, నీ పాస్ట్ లైఫ్ని నువ్వు మర్చిపో, ఇప్పుడైనా నువ్వు భక్తులు అవుతారా లేదంటే ఇక్కడే ఉంది సుదర్శన చక్రం అని. లేదు మేము మనస్ఫూర్తిగానే మీ భక్తులం అయిపోతాం అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా మంచి భక్తిలోనికి వచ్చి వాళ్ళు కూడా ఇనిషియేషన్ అనేది తీసుకుంటారంట. సో ఆ విధంగా చైతన్య మహాప్రభువు ఎక్కడెక్కడ వాళ్ళని కూడా ప్రచారం చేసి భక్తులను చేయడమే కాకుండా ఆయన మొత్తం ఇండియా టూర్ అంతా అన్ని చోట్లకి తిరిగారంట. తిరిగి అన్ని గుడిలన్నీ కూడా విజిట్ చేశారనమాట. సో అందుచేత ఇప్పుడు గురు మహారాజ్, మా గురు మహారాజు ఎవరు అంటే, మన గురు మహారాజు దేంటి గురు మహారాజ్ పేరు రావట్లేదు, హరే కృష్ణ, జయపతాక్ స్వామి మహారాజ్ మాతాజీ. థ్యాంక్ యూ. సరిగ్గా నోట్లోకి వేరే వేరే గురువుల్ని తలుచుకుని, జయపతాక స్వామి ఇప్పుడు అన్ని గుళ్ళకు తిరిగి చైతన్య మహాప్రభు యొక్క పాదుకల్ని స్థాపితం చేస్తున్నారు అన్నమాట ఆయన. సో ఆయన కొంతవరకు చేశారు, ఇంకా కూడా అన్ని టెంపుల్స్ లో చేయాలని అనుకున్నారు అన్నమాట. సో ఇలా చైతన్య మహాప్రభు రాధా యొక్క శరీరమేమో కృష్ణుడిది, కానీ రాధా మోడ్లో ఆ భావంతో వచ్చి రాధాలాగా వచ్చారు కాబట్టి ఆయన పేరు గౌరాంగ అయిపోయింది అనమాట. మంచి మేలిం బంగారం రంగులో ఉండడమే కాకుండా చాలా మంచి పాటలు పాడుతూ సంకీర్తన మూమెంట్ని ఆయన స్టార్ట్ చేసి మనకి భాగవతం చర్చ అనేది కూడా ఆయన మనకి ఇవ్వటం అనేది జరిగింది. సో ఆయన మనకి ఒక్క పాట రాశారనమాట. అంటే ఎటువంటి భక్తి అంటే అసలు ఆ భక్తిలో ఆయన ఈ అర్థం తెలుసుకుంటే, చైతన్య మహాప్రభు ఇచ్చినది ఒక పాట, అది చేతో దర్పణ మార్జనం. మీకు తెలుసా? తెలుసు మాతాజీ. ఓకే. సో ఆ పాటని మనకి ఇచ్చారనమాట. అవి కాకుండా ఇంకా కొన్ని ఒక 4 పాయింట్స్ ఆ ప్రభుజీ చెప్పిన పాయింట్స్ చెప్పి ఇది ముగిస్తాను. మీకు ఓపిక ఉండి వింటామంటే పాట పాడతాను నాకు వచ్చినట్లు. పాడండి మాతాజీ. పాడండి మాతాజీ. మనం పాటలు పాడుకొని. సో ఇక్కడ ఈ మనకి 4 గిఫ్ట్స్ ఇచ్చారంట ఎవరు, చైతన్య మహాప్రభు. ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే ప్యూర్ డివోషనల్ సర్వీస్. ఇప్పుడు నారద మహర్షి అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఏం చూశాడు ఆయన, చాలా శుద్ధ భక్తులు ఎవరు అని ఆయన వెతికితే లాస్ట్కి ఎవరు వచ్చారు, రాధారాణి కదా. సో రాధారాణి మోడ్లోకి వెళ్ళాడు. ఇప్పుడు లక్ష్మీదేవి, రుక్మిణి వీళ్ళందరూ కూడా సంతోషం అన్నమాట. వాళ్ళు ఎవరు, లక్ష్మీప్రియ అండ్ విష్ణుప్రియ వాళ్ళ భార్యలే అన్నమాట. కానీ వాళ్ళు కూడా అలా వచ్చారు. ప్యూర్ డివోషనల్ సర్వీస్ ఎలా ఇచ్చారు అని అంటే, ఇప్పుడు మామూలుగా మనము ఎవరైనా కర్మకాండలో నిమగ్నములు అయిపోయి ఉంటాం. అంటే మన భౌతిక ప్రపంచము, భౌతిక కోరికలు ఇవి తీర్చుకోవడానికి సూర్యుడిని, గణపతిని, పార్వతిని, ఇంకెవరెవరినో కొలుస్తూ ఉంటాం ఆ చిన్న చిన్న కోరికలు తీర. కానీ చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత ఇవన్నీ ఆపేశాడు. నువ్వు ఈ దేవుణ్ణి ఆ దేవుణ్ణి కొలిచేది అవసరం లేదు, సంకీర్తన మూమెంట్ ఒక్కటి చేసుకోండి, అది చాలు ఈ కలియుగానికి. ఓకే, సో మహామంత్రం మాత్రమే జపించండి అని ఆయన మొత్తానికే ఇవన్నీ కూడా ఆపేసి, మనం ఏదైతే డబ్బుల కోసం పరిగెత్తుతున్నామో అవన్నీ కూడా చెయ్యకూడదు అని చెప్పేసి ఆయన చెప్పారంట. సో ఇక్కడ మనకేమైంది, శ్రీవాస్ ఠాకూర్ ఉన్నారు కదా,
ఆయన భక్తుడు. ఒకరోజు ఏం చేస్తాడంటే ఏ ఫాస్టింగ్ చేస్తాడంట. ఒకరోజు ఫాస్టింగ్ చేస్తాడు. రెండో రోజు ఫాస్టింగ్ చేస్తాడు. నీకెక్కడి నుండి తిండి వస్తుంది? మనకేం పని చెయ్యకపోతే అనేది నేను ఫాస్టింగ్ చేస్తా. నాకు కావాలి. నాకు దేవుడే సమర్పించాలి. నాకు ఫుడ్ ఇవ్వాలి అని చెప్పి ఒకరోజు ఉపవాసం ఉంటాడు. రెండవ రోజు ఉపవాసం ఉంటారు. మూడవ రోజు కూడా నాకు భగవంతుడు ఫుడ్ ఇవ్వకపోతే నేను ఈ నదిలో పడి చచ్చిపోతాను ఒక బండరాయి కట్టుకుని అని చెప్తాడంట. అంటే నువ్వు ఎవరికి పూజ చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి అప్పుడు చైతన్య ప్రభు పరిగెత్తుకుంటూ వస్తాడంట. ఇట్లాంటి ప్రచారాలు నువ్వు చేయకూడదు. వేరే దేవుళ్ళని ప్రార్థించడము, నీకు ఫుడ్ కావాలి, మనీ కావాలి, ఇట్లాంటివి ఎప్పుడు కూడా చేయకూడదు. నువ్వు కావాల్సింది ప్రేమ భక్తి. ప్రేమతోని భక్తి చేసినదే కృష్ణుడికి కావాలి. రాధారాణి అంత ప్రేమ ఒలకబోసింది. కృష్ణుడికి ఒకసారి తలకాయ నొప్పి వస్తే ఏమవుతుందో మీకు తెలుసు కదా. రాధారాణి యొక్క పాద ధూళి పెడితే తగ్గుతుంది అని చెప్తారు. గోపికల యొక్క పాద ధూళి పెడితేనే తగ్గుతుంది అని చెప్తారు. కానీ ఎవరు రుక్మిణి కానీ లక్ష్మీమాత ఎవరైనా కానీ పాదధూళి ఇవ్వమంటే లేదు, అంత పెద్ద ప్రభుకి మా పాదధూళి సోకితే మేము నరకానికి వెళ్ళిపోతాం అని అంటారు వాళ్ళు. కానీ రాధారాణి పర్వాలేదు, నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, నా ప్రభు యొక్క తలనొప్పి పోవాలి అని ముందుకు వస్తుంది. అంత గ్రేట్ శుద్ధ తత్వం అన్నమాట, అంత గ్రేట్ డివోటీ అన్నమాట. సో ఇక్కడ భక్తి ప్రేమ అనేది ఆయన పంచాడు. రెండవ పాయింట్ ఏంటంటే ఆయన మనకి బృందావనాన్ని ఇచ్చారు. బృందావనం అంటే ఏంటి అంటే భక్తి ఎక్కడుందో, గుడి ఎక్కడుందో, కృష్ణుడు ఎక్కడున్నాడో అది బృందావనం. సో ఇక్కడ గదాధర్ పండిట్, శ్రీవాస్, అద్వైతాచార్య వీళ్ళందరూ కూడా మాయాపూర్లోనే ఉన్నారు. కానీ బృందావన్ వెళ్ళిపోవాలి అనుకోలేదు. మనమేమో బృందావన్ వెళ్ళిపోవాలి, మాయాపూర్ వెళ్ళిపోవాలి, కాశీలో వెళ్ళిపోయి చచ్చిపోవాలి, ఇవన్నీ కూడా అవి తప్పు అని చైతన్య మహాప్రభు చెప్పాడనమాట. మనకి ఈ గోస్వాములందరూ కూడా బృందావన్ని కనిపెట్టారు. మనం వెళ్ళి విజిట్ చేసి రావచ్చు. సో ఎక్కడెక్కడ కృష్ణుడు తిరిగాడు అవన్నీ కూడా కనిపెట్టి, అంటే మంచి కరెక్ట్ అయిన బృందావనాన్ని మనకి చైతన్య ప్రభు ఇచ్చారు. అక్కడ వెళ్ళి మనం దర్శనం చేసుకుని చూసుకుని రావచ్చు. అదొకటి. నెక్స్ట్ శ్రీమతి రాధారాణిని ఇచ్చారు. శ్రీమతి రాధారాణి యొక్క భావమే ప్రేమ భావం అన్నమాట. ఈ భావం అనేది మనకు అంతకుముందు తెలియదు. మనం గుడికి వెళ్ళామనుకోండి, ఎక్కడ ఏ విగ్రహం ఉందో ఆ విగ్రహానికి దండం పెట్టుకుని వస్తాం. ద్వారకాకి వెళితే ద్వారకాధీష్ని, తిరుపతికి వెళ్తే తిరుమలేశ్వరుని, మరి శ్రీరంగం వెళ్తే పద్మనాభుణ్ణి ఇలా చూసుకుని వచ్చాం. కానీ ఎక్కడా రాధారాణి లేదు. ఈ ఇస్కాన్ వాళ్ళు ఏంటి అంటే చైతన్య మహాప్రభు రాధారాణిని ఇంట్రడ్యూస్ చేసి ఆ మూడ్, ఆ రాధా తత్వం అనేది ఇంతకుముందు తెలియదు, ఇప్పుడు అందరికీ తెలుసు. రాధారాణిని తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ద్వారక కానీ, తిరుపతి కానీ, బద్రీనాథ్ కానీ అక్కడ రాధారాణి కనిపించదు. కానీ చైతన్య మహాప్రభు ఏం చేశాడంటే రాధారాణిని ఈ లోకానికి పరిచయం చేశాడు. ఆ యొక్క ప్రేమ, ఆ భావతత్వం అంటే ఏంటి, ప్రేమతో చేయండి భక్తి. మీరు ఏదో నామకే వస్తే అంటే పొద్దున్న లేయాలి, నేను మంగళారతి చేయాలి, ఆ తర్వాత 16 రౌండ్లు చేయాలి, ఇలా డ్యూటీ మైండెడ్తో చేసిన దానికంటే ప్రేమాభావంతో చేయండి అని శ్రీ చైతన్య మహాప్రభు చేశారనమాట. సో కృష్ణుడు ఇక్కడ నిన్న కూడా చెప్పాను నేను, కృష్ణుడు మామూలుగా ఏమనుకుంటాడంటే భక్తులు వస్తే ఓహో వీడు వచ్చాడా నా దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు తర్వాత సినిమాకి పోతాడు, సినిమాకి తిరుగుతాడు, నా దగ్గర ప్రసాదం తింటాడు, మళ్ళీ పోయి రెస్టారెంట్లో తింటాడు, ఇలా భావిస్తాడంట కృష్ణుడు. అప్పుడు రాధారాణి అంటుందంట, ఎంత తప్పు, నువ్వు జపం చేసేటప్పుడు పడుకుంటాడు, వీళ్ళేం భక్తులు, ఇలాంటివి అంటాడంట కృష్ణుడు. ఇలాంటివి చూస్తూ ఉంటాడంట, చిన్న చిన్న తప్పులు కూడా. కానీ రాధారాణి అమ్మ అలా అనదనమాట. నీకెందుకు, వాళ్ళు గుడికి ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు వస్తున్నారు, నువ్వు అంగీకరించి ఆశీర్వదించు వాళ్ళని, లేకపోతే మళ్ళీ నువ్వు ఇలా అన్నావు అంటే నెక్స్ట్ టైం వాళ్ళు వస్తారా. ఎన్నో జన్మలు ఎంతో కష్టపడి కృష్ణుడిని తలుచుకుంటూ
నీ గుడికి వస్తే నువ్వు అలా అనకూడదు అని చెప్పి రాధారాణి కృష్ణుడిని గట్టిగా పట్టుకొని మనని పట్టుకొని కృష్ణుడి దగ్గరికి చేరుస్తుందంట. జస్ట్ కమ్ టు ద టెంపుల్, రాధారాణి సేస్, మీరు గుడికి వస్తే చాలు, నేను కృష్ణుడి దగ్గరికి నేను ఆ యొక్క ప్రేమ మీకు ఇప్పిస్తాను అని చెప్తుందంట. ఇది 3వ పాయింట్ అని చెప్పారు. నెక్స్ట్ హరినామం మహామంత్రం, గోలోకేర ప్రేమధన. సో ఈ హరే కృష్ణ మహామంత్రం ఏంటంటే ఒక్కసారి మనం చాంటింగ్ జపము విత్ లవ్ ప్రేమతోని చేసామనుకోండి, ఆ రాధాకృష్ణ మన హృదయంలోనికే వస్తారు అని చెప్తున్నారు. ప్రేమతో మనం ఎక్కడ చేస్తాం? మనం నిద్రపోతూ ఉంటాం, నిద్రావస్థలో ఉంటాం. కృష్ణుడిని మనలో ఉండే కృష్ణుడిని నిద్రావస్థకి పంపించేసాం అనమాట. సో అలా లేపాలంటే చాలా రాధారాణి యొక్క ప్రేమ మనకి కావాలి. సో ఇదంతా మనకి ఇచ్చింది ఎవరు అని అంటే ఫైనలీ ఏమన్నారంటే శ్రీల ప్రభుపాదుల వారే మనకి చైతన్య మహాప్రభుని ఇంట్రడ్యూస్ చేశారు. చైతన్య మహాప్రభు రాధారాణి యొక్క గొప్పతనం చెప్పారు. సో ఆ విధంగా మనకి భక్తి ప్రేమతో చేసినప్పుడే మనకి చాలా లాభం లభిస్తుంది. అంటే లిబరేషన్కి మార్గాలు, భక్తిలో మార్గం మనము తెలుసుకుంటాం అనమాట. ఏదైనా చూడండి, ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పారు వాళ్ళు, ఇలా మొగ్లీలా ప్రభు చెప్పారు, చాలా నచ్చింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళకి పేరెంట్స్ ఒక మ్యారేజ్ నిశ్చయం చేశారంట. అమ్మాయి అబ్బాయి అసలు చూసుకోలేదంట ఒకరినొకరు. పేరెంట్స్ మీద అంత నమ్మకం పెట్టారనమాట. మనం కూడా రాధారాణి కృష్ణ మీద అంత నమ్మకం పెట్టి ఏదైనా పని చేసుకోవాలి. సో ఆ పేరెంట్స్ని నమ్మకం పెట్టి అమ్మాయికి పెళ్లి చేశారు. వధువు వరుడి ఇంటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఏదో ఒక పని ఉంటుంది కదా. సో ఆ పనులు చేస్తూ సేవలు చేస్తూ చేస్తూ ఈ ప్రేమ పెరిగిందనమాట. నా భర్తకి నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చేస్తే ఆయన ఇష్టపడతాడు, అది చేస్తే. భర్తకు కూడా ఏమవుతుంది, నా కోసం వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ని వదులుకొని ఇంత ప్రేమ చేస్తుంది. ఒక 5 years అయ్యేసరికి ఇద్దరికి ఎంత ప్రేమానురాగాలు పెరుగుతాయి అంటే ఒకరి మీద ఒకరికి మనం విడగొట్టినా విడిపోలేరు అనమాట. సో అలా భార్యాభర్తల ప్రేమ ఏ విధంగా ఇప్పుడు అలాంటివి దొరుకుతున్నాయా మనకి ఈ స్టోరీలో చెప్పినట్టు? నిజ లేదు జీవితం ప్రభు, లేదు మాతాజీ. ఈగోయిజం ఎక్కువైపోయింది కదా, నేనే గొప్ప నేనే గొప్ప అని అవును అని మాతాజీ. ఎక్కువైపోయింది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన మధ్య ప్రేమ లేదు. అందుకే రాధాకృష్ణని చాంటింగ్ చేయండి, ఏం చేయొద్దు మీరు. మనస్ఫూర్తిగా జపం చేస్తే ఆ ప్రేమ అనేది మనలో వస్తుంది. సో ఇప్పుడు మనము ఎవరైనా ఇంట్లో వాళ్ళు, ఒక భార్య వంట చేసుకుంటుంది, భర్తకు క్వశ్చన్ వేశాడు. వేసినప్పుడు నిన్ననే చెప్పాను కదా ఈ ఆన్సరు, మళ్ళీ మీకు గుర్తుండదా అని అరిచింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అబ్బా ఈయనకు నిన్న చెప్పాను, మనసులో అనుకోవడం, మళ్ళీ మర్చిపోయినట్టున్నాడు పాపం. అది అక్కడే ఉంది కదండి, మీకు కనిపించలేదా అని. సౌమ్యంగా చెప్పింది వేరు, ఈ సౌమ్యంగా ఎప్పుడు చెప్తాం మనం? ఈ భక్తి మనలో వచ్చినప్పుడు, ఈ ప్రేమ వచ్చినప్పుడు సౌమ్యంగా చెప్తాము, క్లుప్తంగా చెప్తాం అనమాట. సో ఏదైనా ఆన్సర్ ఏదున్నా కానీ మనం ఇప్పుడు సేమ్ క్వశ్చన్ గురువు కానీ మనకు వచ్చిన అతిథులు కానీ వేస్తే మనం సౌమ్యంగా మాట్లాడతాం, ఇంట్లో వాళ్ళతోని రఫ్గా మాట్లాడతాం. అవునా కాదా? అవునా కాదా? ఇదే సౌమ్యత మనం ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటది? మీరు చేసి చూడండి. మనలో మనకి నెమ్మదిగా చాలా సౌమ్యంగా ఉండాలి, మనసుని కిందకి చేసుకోవాలన్నమాట. సౌమ్యంగా మాట్లాడి చూడండి, ఏ ప్రాబ్లమ్సే రావు. ప్రేమ పెరుగుతుంది. కుటుంబంలో ప్రేమ పెరిగినప్పుడు అది ఇల్లు జీవం ఉంటుంది. ఆ ఇంట్లో గోడలు కాదు, జీవం ఉంటుంది. ఇల్లు బాగున్నప్పుడు సమాజం బాగుంటుంది, సమాజం బాగున్నప్పుడు లోకం బాగుంటుంది. సో అంతా ప్రేమదన పంచింది ఎవరు అంటే చైతన్య మహాప్రభు. సో ఇక్కడ భవానంద్ ప్రభు అని ఒకరు ఉన్నారంట. ఆయన శ్రీల ప్రభుపాదులని అడిగారంట, మీరు ఇంత భక్తి చేయమంటున్నారు, ఇన్ని కథలు చెప్తున్నారు, ఇంత చేస్తున్నారు, భక్తి చేస్తాం, సరే మేము గోలోకంకి వెళ్తామని భక్తి చేస్తున్నాం, మరి గోలోకంకి వెళ్ళిన తర్వాత నిన్నెలా గుర్తుపట్టాలి? హౌ టు రికగ్నైజ్ యూ శ్రీల ప్రభుపాద అని అడిగారంట. మనకి ఎప్పుడైనా వచ్చిందా ఇట్లా డౌట్? హరే కృష్ణ.
రాలే మాతాజీ. రాలే మాతాజీ రాదు. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరెవరిని ఎలా గుర్తుపట్టాలి? మీరు ఇంత భక్తి చేయమన్నారు, చేశాము. నిజంగా అక్కడికి వెళ్తామా వెళ్ళమా అట్లాంటి డౌట్లు ఎన్నో ఉంటాయి. కానీ ప్యూర్గా భక్తి చేసిన వాళ్ళకి ఏమనిపిస్తుందంటే శ్రీల ప్రపాదుల వారిని నేను ఎలా గుర్తుపట్టాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకే, సో అలా అనుకున్నప్పుడు అప్పుడు ఈ స్పిరిచువల్ వరల్డ్కి మనం గోలోకానికి వెళ్ళిపోయాము. మనకి ఎవరెవరు వచ్చారు? ఈ 11 భక్తులు అందరూ వచ్చారా? శ్రావణి ఎక్కడ, మనీషా ఎక్కడ, బబిత ఎక్కడ, జయశ్రీ మాతాజీ ఎక్కడ? వీళ్ళందరినీ, చిన్న బాబు వచ్చాడు, దేవి మాతాజీ వాళ్ళ పుత్రుడు, వీళ్ళందరూ వచ్చారా లేదా? మరి నేను ఇంత చెప్పాను కదా అని నేను వెతుక్కుంటూ ఉంటే నాకేం తెలుస్తుంది? మన కష్టము శుద్ధ భక్తులకి తెలుస్తుంది. అయితే శ్రీల ప్రపాదులు వారు ఏమన్నారంటే, నువ్వు శుద్ధ భక్తి చెయ్యి, అక్కడి వరకే. నీ చెయ్యి పట్టుకొని నేను తీసుకెళ్ళి గోలోకంలో కృష్ణుడి దగ్గర వదులుతాను. అంటే నేను నీ దగ్గరికి వస్తాను నీ మరణ సమయంలో అని శ్రీల ప్రపాదులు వారు ప్రామిస్ చేశారంట. ఇంత మంచి గురువు ఎవరికైనా దొరుకుతారా అసలు? అంటే ఆయన స్పిరిట్ ఈ విల్ కమ్ హియర్. నీ మరణ సమయంలో నువ్వు చేయాల్సింది జపము, భక్తితో చెయ్యి, ప్రేమ నింపు, ప్రచారం చెయ్యి, పుస్తకాలు చదువు, ఇవి చెయ్యి, నిమిషం కూడా వేస్ట్ చెయ్యొద్దు. సో ఇవన్నీ చేసిన తర్వాత నేను వస్తాను నీ దగ్గరికి, నీ చెయ్యి పట్టుకొని ఐ విల్ టేక్ యూ టు కృష్ణ అండ్ ఇంట్రడ్యూస్ టు కృష్ణ, ఐ విల్ లీవ్ యూ విత్ కృష్ణ. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేస్తాను. ఎందుకు వస్తాను? నీలాంటి భవానంద్ ప్రభుల్ని ఇంకా ఇంకా చేయడానికి. కానీ నిన్ను తీసుకెళ్ళి నేను కృష్ణకు వదులుతాను. మీరు చేయవలసింది ఒక భక్తి మాత్రమే. ఐ విల్ గో బ్యాక్ అండ్ మేక్ మోర్ భవానందాస్ అన్నారంట. అంటే నీలాంటి భక్తుల్ని ఇంకా ఇంకా ఇంకానే చేయడమే మన యొక్క ప్రచార ధర్మం అని శ్రీల ప్రపాదుల వారు చెప్పారు అని ఆ ప్రభుజీ చెప్పారు. శ్రీల ప్రపాద్ కి జై, గురు మహారాజ్ కి జై, జై పతాక స్వామి కి జై. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య మహాప్రభు की జై. హరిదాస ఠాకూర్ की జై. హరిదాస ఠాకూర్ మనకి నామాచార్య అని ఎందుకంటారంటే ఆయన నామం యొక్క రుచిని రచించారు పుస్తకంలో అన్నమాట. ఆ నామాచార్య అని ఆయనకి పేరిచ్చారు. హరిదాస ఠాకూర్ ఎవరు? బ్రహ్మ విమోచన లీల అయినందుకు ఆయనకి పనిష్మెంట్లుగా బ్రహ్మనే హరిదాస ఠాకూర్ అయ్యాడు కలియుగంలో. సో వాళ్ళందరూ ఎలా వచ్చారు ఇక్కడికి, ఎలా పుట్టారు, చైతన్య మహాప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు అంటే చైతన్య మహాప్రభు ఒక్క పాట రచించారండి, చాలా మంచి పాట అన్నమాట. సో ఆ పాట పాడి మనము క్లాస్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాము. చైతన్య ప్రభుజీ ఏడ్చేటప్పుడు ఏమన్నా ఆపకుండేదంట, హరే కృష్ణ మహామంత్రం చెప్పేసరికి ఆపేవాళ్ళంట చిన్నప్పుడు. అది కూడా ఒక లీల. అయితే వీళ్ళు ఇక్కడ అమ్మలక్కలు అందరూ వస్తుంటారు కదా చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆడుకోవడానికి చేయడానికి. అయితే వాళ్ళు వచ్చి ఈ పిల్లోడిని కొంచెం ఏడుస్తారు కదా, ఒక జనాన్ని చూసేసరికి పిల్లలు ఏడుస్తారు. ఏడ్చినప్పుడు హరే కృష్ణ మహామంత్రం చెప్పేవాళ్ళంట అందరు కూడా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అది సంకీర్తనంలో కూడా హరే కృష్ణ 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 హరే హరే. అలా రకరకాలుగా రాగాలతోని పాడుతూ ఉంటారు. అప్పుడు పడుకునేవాడంట చైతన్య ప్రభు చిన్నప్పుడు, నిమాయిలాగా ఉన్నప్పుడు. మళ్ళా ఏం చేసేవాళ్ళు వీళ్ళు? తొడగిల్లేవారంట, కొంచెం లేక ఏడుస్తారు పిల్లలు. ఏడ్చినప్పుడు మళ్ళా హరే కృష్ణ మహామంత్రం చెప్పేవారు. ఈ మంత్రం చెప్పుకోవడం కోసమైనా ఆ పిల్లాడి దగ్గర ఆడుకోవడానికి వచ్చేవారంట. అంత మహాభక్తులు ఉండేవారు అనమాట. సో ఈ లీల కూడా చిన్నప్పుడుది ఉంది అనమాట. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనమాట. ఇంకా మాయాపులు అంటే చైతన్య చరితామృతమే ఉంది కాబట్టి మనం అందులోకి వెళ్ళలేము. కొంతవరకు ఒక గంట కంటే ఎక్కువనే మనం చెప్పుకున్నాము. సో శ్రీ శిక్షాష్టకం పాడడానికి ప్రయత్నం చేస్తాను. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ కృష్ణాయ కృష్ణ చైతన్య గౌరత్విషే నమః.
హరే కృష్ణ. ఇది శ్రీ చైతన్య మహాప్రభు బోధిని అని అంటారు. హరే కృష్ణ. శ్రీ రాధా రాధే. నన్ను ఆశీర్వదించండి, మంచిగా రావాలి రాగం అని చెప్పి. చాలా రోజులైంది పాట పాడి. చేతో దర్పణమార్జనం భవమహాదవాగ్ని నిర్వాపనం శ్రేయః కైరవచంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాధనం సర్వాప్నస్తపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం నామకారీ బహుదా నిజ సర్వశక్తే తత్రార్పితా నియమితః స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమీదృశమిహ జని నానురాగః తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయ సదా హరిః న ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరీ భవతాద్ భక్తిరహైతుకీ త్వయి ఐనందతనుజా కింకరం పతితం మాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయా నయనం గలదశ్రుధారయా వదనం గద్గరుద్దయా గిరా పులకై నిచితం వపుః కదా తవ నామ గ్రహణే భవిష్యతి యుగాయితం నిమిషేన చక్షుషా ప్రవిశాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేణ మే ఆశ్లిష్య వా పాదరతాం పినస్తు మాం అదర్శనాన్ మర్మహతాం కరోతు వా యథా తదా వా విదధాతు లంపటో మత్ప్రాణనాదస్తు స ఏవ నా పరః హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ బాగుంది మాతాజీ. మాతాజీ. చాలా బాగుంది హరే మాతాజీ. కృష్ణ. చాలా బాగుంది. చాలా బాగా పాడారు మాతాజీ. చైతన్య చాలా బాగా పాడారు మాతాజీ. ఎలా అంటారంటే కూడా పాడినట్టున్నారు కదా మాతాజీ. సేమ్ ఇంతకు ముందు ఒకసారి పాడినట్టుంది. సో ఇక్కడ ఏమంటారంటే నయనం అంటే నా కళ్ళు ఈ నామము ఉచ్చరించినప్పుడు నా కన్నులు నిరంతరము శ్రవించు ప్రేమ బాష్పములు చే ఎన్నడూ అలంకరించబడును. ఈ ప్రేమ అనేది ఇంత చెప్తున్నా గానీ నాలో ఎందుకు ప్రేమ రావట్లేదు? ఆనంద బాష్పాలు ఎప్పుడు కురుస్తాయి? నీ ప్రేమ, నీ నామాన్ని పలికినంతనే ఎన్నడూ నా గళం గద్గదం అయిపోతుంది.
ఎప్పుడు వస్తుంది ఇది? నా శరీరం రోమాంచం ఎప్పుడైపోతుంది? మనం ఎలా చేస్తాము? నామము హరే కృష్ణ హరే కృష్ణ 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 అయిపోతుంది. మళ్ళీ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. అది ఏదేదో ఆలోచనలతో చేస్తాం, కానీ నిజమైన ఈ భావన రావాలి అని చైతన్య మహాప్రభు అంటున్నాడు. యుగాలు వెళ్ళిపోతున్నాయి, గోవిందా నీ వియోగం అనుభవించి ప్రతి నిమిషం ఒక యుగంగా నేను గడుపుతున్నాను. అంటే నీ నుండి నేను వచ్చాను కదా, సెపరేట్ అయిపోయాను, కానీ ఎప్పుడు చేరుకుంటాను? నాకు ఒక్కొక్క నిమిషం యుగం లాగా ఉన్నది. వర్షధార వలె కన్నుల నుండి నీరు ప్రవహిస్తుంది. నీ విరహంలో ఈ జగమంతా నాకు శూన్యంగా ఉంది. ఇప్పుడు చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మొత్తం శూన్యమే అన్నమాట, ఏది లేదు అని అనిపిస్తుంది మనకి. సో ఈ ఒక్కొక్క నిమిషం ఒక యుగంలాగా, అసలు టైం జరగట్లేదేంటి, ఎందుకు, నేను ఎప్పుడు వెళ్ళిపోతాను కృష్ణుడి దగ్గరికి అనే భావన మనకి కలగాలి అన్నమాట. చైతన్య మహాప్రభు కలిగినట్లు మనకి చాలా తక్కువ సమయం ఉంది. ఈ సమయంలో నేనెంత ప్రచారం చేయగలను, నేనెంత జపం చేయగలను, నేనెన్ని పుస్తకాలు చదవగలను, ఇదే ఉండాలని మన ఆలోచన. సో ఇలా ఉంటేనే కృష్ణుడే నాకు ప్రభువు, అన్యమైన ప్రభువుని నాకు తెలియదు, వేరే వాళ్ళు ఎవ్వరూ నాకు తెలియదు. అతడు తన పరిశ్వంగముతో నా ఎడ మౌటుగా ప్రవర్తించిన, లేక దర్శనమొసగ హృదయాన్ని కృంగదీసిన అతడే నాకు ప్రాణనాథుడు. ఈరోజు నాకు దర్శనం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఇన్ని కష్టాలు పెట్టవచ్చు, అయినా సరే ఆయన నా ప్రాణనాథుడు అంతే. నిబంధనారహితంగా అతడే సర్వదా నా ఆరాధనీయుడైన ప్రభు అయినందున దేనినైనా చేయుటకు అతడు సర్వ స్వతంత్రుడు. నిన్న చదువుకున్నాం కదా, స్వతంత్రుడు కృష్ణ, ఆయన ఇష్టము, నేను ఇంతే భక్తి చేయగలుగుతాను, నేను ఇంత చేస్తాను, కానీ ఆ భక్తిలో నన్ను ఎప్పుడు ముంచెత్తుతాడు, నాకు నిజమైన భక్తిని ప్రసాదించు తండ్రి అని ప్రార్థించేదే శిక్ష అష్టకం. అష్టకం అంటే 8 వర్సెస్ ఉంటాయి, శిక్ష. సో ఈ చైతన్య మహాప్రభు ఇచ్చిన శిక్షాష్టకం ఎవ్రీడే మనం పాడుకోవాలి. పాడుకుంటే కూడా శుద్ధీకరణ జరిగి భక్తి మనకి ఎక్కువ అవుతుంది అన్నమాట. సో ఎక్కువైనప్పుడు మనకి తెలిసిపోతుంది, నెమ్మదిగా మాట్లాడతాము, నెమ్మదిగా ఉంటాము, ఉపవాసాలు చేస్తూ ఉంటాము, గుడికి వెళ్ళాలనిపిస్తుంటుంది, ఎవరు వచ్చినా భయం అనేది ఉండదు. కృష్ణుడు అన్నాడు, నేనున్నా నీకు భయమేలా. సో చిన్న చిన్న ఆందోళన అనేది మనకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా సమయం తీసుకుని భాగవత పురాణాలు అన్నీ కూడా మనము చదువుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి ఆస్కారం దొరుకుతుంది. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. చైతన్య మహాప్రభు की जय, शिक्षाष्टकम की जय, श्री 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 गौर निताय की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, श्री 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 राधा मदन मोहन की जय, गौर निताय प्रेमानंदे, हरि हरि बोल, हरे कृष्ण. Thank you all so much.